ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్న యాక్ట్రెస్ గురించి చెప్పాలి అంటే 93, 94 ఐ థింక్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావటం ఆలస్యం. ఒక్క సినిమాతోనే తన ట్రేడ్ మార్క్తో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక నటి అని చెప్తుంటారు. దాదాపు 150 పైగా సినిమాలు చేయటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో, ప్రత్యేకమైన నటనతో, ప్రత్యేకమైన సిగ్నేచర్ మార్క్తో ఎంతోమంది ప్రేక్షకుల్ని మదిలో నిలిచిపోయిన ఒక నటి అని చెప్తారు. సిరీస్ నన్ గ్రేట్ యాక్ట్రెస్ వాసుకి గారు. వాసుకి గారు అంటే మీ అందరికీ తెలియదు, పాకీజా గారు అనమాట. అసెంబ్లీ రౌడీలో అని మనకు ఒక్కసారిగా థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన యాక్ట్రెస్ ఇక్కడ ఉన్నారు. హలో తమ్ముడు నమస్కారం. పాకీజా మేడం వచ్చాను. చెప్పండి చెప్పండి బాబు. బాగుంది కదా, చిన్న గొడుగు. అవును, ఇదే నాకు దొరికింది ఇక్కడ. ఎందుకంటే బేబీ లాగలే కొడుకు పట్టుకుని మళ్ళీ వచ్చేసా. సేమ్ ఆ మూవీలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అవునా? ఏజ్ అయిపోయింది రోషన్ తమ్ముడు. ఓకే, ఏజ్ అయిపోయింది. 94, 93 అసెంబ్లీ రౌడీ. ఒకసారి అలా గొడుగు తిప్పితే ఆ డైలాగ్ చెప్పండి ఫస్ట్. అది మన బ్రహ్మానందం గారు, నేను. ఓకే. హాయ్ సుప్రత, సుప్రత మేడం పాపయ్య గారి ఇల్లు కూడా నేను ఒప్పుకున్నాను, వస్తానండి. బాయ్. సో అలా అలా చెప్పేసి బ్రహ్మానందం గారిని పడేశారు ఆ సినిమాలో. సైకిల్ వేసుకుని పడిపోతారు ఆయన. ఫైనల్ గా ఎక్కడ తెలుస్తుంది? అది మన హైదరాబాద్ లో తీశారు. అవును, దొట్లు కడిగేది ఏమో ఇక్కడ చిత్తూరు. ఓకే. మోహన్ బాబు గారు ఫ్రెండ్ వచ్చి చిత్తూరు ఎమ్మెల్యే. వాళ్ళు థియేటర్లో అది అది బాత్రూమ్ క్లీన్ చేసేది. ఓకే, బ్లీచింగ్ పౌడర్ వేసుకొని అదంతా ఇక్కడ మన చిత్తూరులో తీశారు. ఆ సైకిల్ మీద నన్ను ఫాలో చేసుకొని టీచర్ ఆ టీచర్ అని వస్తున్నప్పుడు హాయ్ అన్నాను కదా, అది వచ్చి మన హైదరాబాద్. ఓకే ఓకే. ఇప్పుడు కూడా తమ్ముడు మన ఆంధ్ర ఫ్యాన్స్ పాకీజా అంటే నా మీద అంత ప్రేమ. ఓకే, నాకు తమిళనాడు ఏమో నేను పుట్టేది, కానీ నాకు భోజనం పెట్టి ఇప్పుడు నేను బతుకునేది కారణం మన ఆంధ్ర ఫ్యాన్స్. చూడండి, అప్పుడే ఆ గొడుగు తీయగానే ఆఫ్ పాకీజా గారు కాదా అవునా అని తెలుస్తుంది. ఆ స్పెట్స్ తీస్తే నార్మల్ గా వాసుకి అన్నమాట. వాసుకి వచ్చి తమ్ముడు అది వచ్చి నాకు తమిళనాడులో పేరు ఎంజిఆర్ గారు పెట్టేది. పాకీజాని ఎందుకు వచ్చింది అనేం వచ్చిందంటే మనకు అది అసెంబ్లీ రౌడీ క్యారెక్టర్. దానికే ఎందుకంటే ఇప్పుడు అందరూ పాకీజా మన ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు నా గురుగారు. ఎందుకంటే ఆయన తెలుగులో ఇంట్రొడక్షన్ నాకు పాకీజాని పేరు, ఆ క్యారెక్టర్ గురించి ఆ పాకీజాని పడింది. సూపర్. నిజంగా ఒక్క సినిమాతోనే అదే సినిమాలో ఉన్న నేమ్ తో ఫేమ్ అవటం చాలా కష్టం. యాక్టర్స్ అది దట్టు తెలుగులో. మీకు ఆ రికగ్నిషన్ ఫస్ట్ సినిమాతోనే వచ్చింది కదా. సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత చూపుడి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారితో షీల్ తీసుకున్నాను నేను ఆయన చేతిలో. ఎంత ఫ్యాన్స్! అయ్యో, నాకు చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను పర్సనాలిటీ అంత కలరు ఏమీ లేదు. తెలుగులో ఛాన్స్ கிடைக்கிறது ரொம்ப కష్టం. అదో ఏం చెప్పాలి, దొరకటానికి చాలా కష్టం. ఇంత తెలుగు నేను మాట్లాడతానంటే అది నాకు దేవుడు ఇచ్చిన చాలా ప్రాప్తం. ఎందుకంటే సరదాగా తెలుగు మాట్లాడతా. అదే నాకు తెలుగులో ఆ క్యారెక్టర్ వచ్చి నా గురుగారు. ఈ రోజు కూడా నా గురుగారికి దండం పెడతాను, మోహన్ బాబు గారు. తమిళ్లో ఆ క్యారెక్టర్ చేశాను కదా రోషన్ తమ్ముడు, కౌండమణితో తమిళ్లో చేశా. ఓకే, అది వేలే కడచాచ్చు తమిళ్లో నేము. ఆ పడం సత్యరాజు గారు హీరో. అది తెలుగులో రీమేక్కు మన గురుగారు మోహన్ బాబు గారు ఈ ఫిలిం తీసుకున్నప్పుడు తమిళ్లో చేసిందిగా ఆ అమ్మాయి కావాలని నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి మంచి శాలరీ ఇచ్చి మనకు తెలుగులోనే అన్ని మర్యాద, డబ్బులు, రూమ్స్. హీరో చిరంజీవి గారు ఏం భోజనమో అదే మాకు కూడా, కామెడీ వాళ్ళు కూడా. అది హీరో మరి కామెడీ ఒక లెవెల్ అది వచ్చి తమిళ్లో. తెలుగులో అట్లా కాదు, అందరికీ ఫ్లైట్ టికెట్. రాఘవేంద్రరావు గారు ఆయన నేను ఒకప్పుడు ఫ్లైట్లో పోతున్నాము షూటింగ్కు. రాఘవేంద్రరావు గారు కూడా నా పాకీజా అనే పిలుస్తారు. பாக்கிஜா தமிழ் நல்லா வருதா
ఎన్టీ రామారావు గారు దేవుడు, ఆయన కూడా నా దగ్గర బాగా మాట్లాడి తెలుగు நல்லா பேசுறே நல்லா காசு கிடைக்குது அப்படிதான் பேசுவாங்க எல்லாரும். அது எனக்கு நான் பண்ணின புண்ணியம், ఓకే. దేవుడు ఇచ్చిన వరప్రసాదం. బేసికల్గా మీరు తెలుగా తమిళ మేడం? ఇల్ల రేషన్ తమ్ముడు, నేను పుట్టేది అన్నీ వచ్చి మన కారైకుడి అని ఒక పల్లెటూరు విలేజ్. ఓకే, తమిళనాడులో. తమిళనాడు తిరుచిలో నుంచి 90 కిలోమీటర్. అక్కడ 90 కిలోమీటరు అంత ఒక ఇది ఉండదు, చాలా టౌన్ కాదు, అదే ఇది విలేజ్, పల్లెటూరు. పల్లెటూరు. అక్కడ వచ్చి ఏమీ అంత ఇది ఉండదు, మన హైదరాబాద్ లాగా సిటీ కాదు, చెన్నై లాగా సిటీ కాదు. అది పుట్టేది తమిళనాడు. ఇక్కడ వచ్చి మెడ్రాస్లో వచ్చి షూటింగ్కు సీరియల్కు ఇక్కడ మా డాడీ వచ్చి, మా ఫాదర్ వచ్చి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ గారు, ఆయనతో పని చేశారు. ఆయనే నాకు వాసుకి అని పేరు పెట్టారు, ఎంజీఆర్ గారు. సో అదే వచ్చి నాకు ఇక్కడ ఉండి ఒక జీవనానికి వచ్చేది ఇక్కడ మన మెడ్రాస్. తెలుగు బాగా నేర్చుకున్నారు? తెలుగు బాగా మాట్లాడతాను. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ గారు అందరూ నాకు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, అన్ని ఇప్పుడు ఉన్న మన సీఎం గారు, మన జగన్మోహన్ తమ్ముడు గారు, అందరూ నాతో బాగా పాకీజా అనే పిలుస్తారు. అది నాకు దేవుడు ఇచ్చిన వరప్రసాదం. అంతే కదా? అవును. తమిళనాడులో నాకు ఫ్యాన్స్ లేదు. నేను పుట్టేది తమిళనాడు, పెరిగేది తమిళనాడు, కానీ ఈ రోజు ఇన్నికి దాకే నాకు భోజనానికి తినడానికి ఇది లేదు. అదంతా మన ఆంధ్ర వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి అన్ని హెల్ప్ చేసేది మన ఆంధ్ర ప్రజలు. బట్ అక్కడికి రాగానే ఫస్ట్ మీ రోల్ పేరే పాకిజా, అదే మీ లైఫ్ లాంగ్ ఆ పేరుతోనే పిలుస్తారు అందరూ అనగానే అది అంటే అది ప్లస్ అయిందా మైనస్ అయిందా పాకీజా అనే పదం మీకు? అది వచ్చి మంచి నేమ్, అదే చెప్తున్నాను రోషన్ తమ్ముడు. పాకీజా పేరే ఇప్పుడు మనకు ఆంధ్రాలో చిన్న కుర్రాడు కూడా పాకీజా కబూతర్ జా స్కూల్కి పోతామా చిన్న పిల్లలు కూడా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాగా మంచి నేమ్. అది వచ్చి నాకు ఇప్పుడు కూడా చాలా ఇన్ని గ్యాప్ వచ్చేసింది కదా, ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వస్తే అందరూ నా గురించి నన్ను గుర్తుపెట్టుకొని పాకీజా అంటున్నారు. అందుకే తమ్ముడు హైదరాబాద్ రావాలి నేను. అదే మీరు మీడియా ఎస్టీవీ అక్కడ నాకు సీరియల్ కావాలి, తర్వాత మళ్ళీ మూవీ కావాలి. అక్కడ మన హీరోస్ అందరూ అక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ అక్కడ ఉంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ చూసి నాకు ఏదైనా హెల్ప్ కావాలి తమ్ముడు, రోషన్ తమ్ముడు, చాలా కష్టపడుతున్నాను. నేను ఇంత హ్యాపీగా మాట్లాడితే కూడా ఇక్కడ ఏమీ లేదు తమ్ముడు. నా ఫ్రెండు బోరింగ్ పాప, నాకు ఎలాగ పాకీజా అని పేరు వచ్చిందో అసెంబ్లీ రౌడీలో, అదే లారీ డ్రైవర్లో మా ఫ్రెండు జయలలిత. అప్పుడు మనం చాలా క్లోజ్, చాలా మూవీ, వంశీ గారు మూవీ, నా ప్రేమ అనుకో, అన్నీ చాలా సినిమా మేము ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటాము, ఒకే తట్లో తిన్నాము. అప్పుడు జయలలిత మధ్యలో గ్యాప్ వచ్చేసింది, నేను కలవలే. ఇప్పుడు వచ్చి అక్కడ నా ఫ్రెండ్ జయలలిత కూడా చెప్పి ఫొటోస్ పంపించా, ఏదైనా నాకు సీరియల్ చెప్పు లలిత. అంటే ఇన్ని సినిమాలు చేశారు, దాదాపు 200 పైగా చేశారు మీరు సినిమాలు. చాలా మన తెలుగులో చాలా మంచి డబ్బులు, మన తెలుగులో ఫ్లైట్ టికెట్, 5 స్టార్ హోటల్ రూము, డబ్బులు ఎక్కువ నేను సంపాదించుకునేది మన ఆంధ్రాలో. బట్ అన్ని చేసి ఎందుకని ఆఫర్స్ తగ్గిపోయాయి మీకు అసలుకి? అప్పుడు మధ్యలో ఇక్కడ నేను పొలిటికల్, అమ్మ జయలలిత గారు పోయారు. ఇప్పుడు నేను వచ్చి ఏడిఎంకోలో స్పీకర్ అంటే తమిళనాడు మొత్తం తిరిగా. అమ్మ ఉన్నప్పుడు నాకు డబ్బులు. ఇప్పుడు అమ్మ పోయారు, ఇక్కడ ఇది పొలిటికల్ ఇది అయిపోయింది, ఏమి లేకుండా పోయింది. నాకు కష్టం వచ్చేసింది. డబ్బులు బాగా సంపాదించుకున్నా, మన ఆంధ్రాలోనే, తమిళనాడులో కూడా సంపాదించుకున్నాను, కానీ ఆంధ్రాలో నాకు చాలా డబ్బులు నాకు సంపాదించుకున్నది మన ఆంధ్రాలో చాలా. ఎలా పోయిందంటే మా అమ్మకు క్యాన్సర్. అమ్మ నేను చూడాలి, నేను పెళ్లి చేసుకున్నా, నా మొగుడు సూసైడ్, ఫుల్ డ్రింక్, చాలా సైకో, నన్ను కొట్టేది, నాకు చాలా ప్రాబ్లం ఇచ్చి, అది నా మొగుడు పోయాడు. నాకు ఎవరు పిల్లలు లేదు, యూట్రస్ తీసేశారు, 3 ఇది కట్టి இருந்தను యూట్రస్ తీసేశారు, షుగరు, నాకు ఎవరు లేదు, చూసేదికి నాకు ఎవరు లేదు. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నా, 2 ఇడ్లీ లేదు, మా సొంత ఊరికే పోయేసా, మెడ్రాస్లో లేదు, ఏమీ లేదు. చుట్టూ వాళ్ళు మొత్తం ఉంటున్నారు, ఎవరు పట్టించుకోలే, ఫోన్ కూడా ఎత్తరు. నేను బతుకున్నానని కూడా వాళ్ళకి తెలియదు. నేను బాగున్నప్పుడు నా డబ్బు మొత్తం పోయింది. అక్క నీ రండి, మా ఇంట్లో ఉంటుండి, నీకు ఏజ్ అయిపోయిందంటే నేను చూసుకుంటా, అట్లా ఇట్లా అన్నీ చెప్పి
ఇప్పుడు నేను ఇలాగ ఉన్నాను రోషన్ తమ్ముడు. అంటే ఉన్నయన్ని అమ్మకు పెట్టి కొంత అమ్మ, కొంత నమ్మిన వాళ్ళకి కూడా చుట్టూ వాళ్ళు తినేసేశారు. కారు కూడా అమ్మేశా. కారు షిఫ్ట్ కారు మొత్తం పోయింది, ఏమీ లేదు. నేను బాగున్నప్పుడు తెలుగులో మార్నింగ్ ఫ్లైట్కి పోయి ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి దిగుతాను డబ్బులు ఇంత తీసుకొని. అప్పుడంతా మా చుట్టూ వాళ్ళు మొత్తం అక్క బాగున్నారా, అక్క అక్క మీ ఇంటికి రండి, మా ఇంటికి రండి, మీరు అలాగ చూసుకున్నాను ఇలాగ చూసుకున్నాను అని నేను మొత్తం ఇచ్చేసా. నాకు డబ్బులు బ్యాంక్లో వేసుకోలే, సేఫ్టీ చేసుకోలేదు రోషన్ తమ్ముడు. అదే నేను బాగా సంపాదించాను, నేను లేదని చెప్పలేదు, అని పోయింది. ఏజ్ అయిపోయిట మనకు కావాలని నేను సేఫ్టీ చేసుకోలే. ఇదే. అమ్మకి ఎన్ని లక్షలు అయిపోయింది క్యాన్సర్? అమ్మకు చాలా పోయింది. నేను వచ్చి చాలా అంటే అమ్మకు వచ్చి స్టమక్ క్యాన్సర్. వాళ్ళు డబ్బులు మొత్తం పెట్టినప్పుడు కూడా వాళ్ళు చెప్పేశారు డబ్బులు వేస్ట్ అండి, ఖర్చు పెట్టవద్దు, వాళ్ళు బతుకరు అని. కానీ మనకు మనసు, మా మదర్ కదా, చాలా చాలా డబ్బులు పోయింది తంబి. 10 లక్షలు పైన పోయింది. చాలా ట్రీట్మెంట్ కానీ అమ్మ పోయింది. తర్వాత మా చెల్లికి పెళ్లి చేసి పెట్టా. అన్నీ మా చుట్టూ వాళ్ళకే, నా సంపాదించిన డబ్బు పూరా చుట్టూ వాళ్ళకే పోయింది. మీ టైంలో ఉన్న లేడీ ఆర్టిస్టులకు వచ్చింది ఇదే, చుట్టుపక్కల వాళ్ళు ప్రేమగా మాట్లాడేస్తే మన అనుకొని చేసేస్తారు. అవును, చివరి రోజుల్లో వాళ్ళకి ఏం ఉంచుకోకుండా చాలా మంది ఇట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళని చూసాం మనం. మన అక్క, నా ప్రేమ అక్క, నా అక్క రమాప్రభ గారు, ఆయనంటే నాకు, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తమిళ్లో మన మనోరమ గారు లాగులా అక్కడ మన ఇంద్ర అక్క రమాప్రభ అక్క, నేను హైదరాబాద్ వస్తే అక్కని కలుస్తాను. ఇప్పుడు చాలా నేను కలవట్లే, నేను హైదరాబాద్కే రాలే. 2.5 సంవత్సరం ముందు ఈటీవీకి వచ్చా ఆలితో సర్దార్గా. మన ఆలితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, చెక్ ఇచ్చారు, అది పెట్టుకొని కొంచెం ఒక 1 ఇయర్ బతికాను, డబ్బులు ఇచ్చారు. ఇదే తమ్ముడు నా జీవితం, వేరే ఏమీ లేదు. హస్బెండ్ దగ్గర ఎలా మోసపోయారు అక్క? అంటే ఏంటి ఆయన? అంటే రోషన్ తమ్ముడు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? అవును, అరేంజ్ మ్యారేజ్ కాదు. ఆర్టిస్ట్ మొత్తం ఎక్కడ తమ్ముడు అరేంజ్ మ్యారేజ్, 99% లవ్ మ్యారేజే. అప్పుడు మన హీరో ఎప్పుడు ఎంజీఆర్ గారు, అమ్మ గారు, జయలలిత గారు, అప్పట్లో నుంచి లవ్ మ్యారేజే కదా. ఇప్పుడు నాకు ఎట్లా అంటే నా ప్రేమ లవ్ మ్యారేజ్ వచ్చి, నేను ఏడీఎంకే స్పీకర్ అని చెప్పాను కదా, ఆ మీటింగ్కి పోయినప్పుడు వచ్చినప్పుడు కార్లో వచ్చి అతను నన్ను పికప్ చేసి డ్రాప్ చేసి తీసుకుని పోయినప్పుడు వచ్చినప్పుడు ప్రేమ అయిపోయింది, లవ్ అయిపోయింది. బీఈ సివిల్ ఇంజనీర్, కానీ మంచి ఫ్యామిలీ, అన్నీ ఆర్టిస్టు పెళ్లి చేసుకున్నారని వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఒప్పుకోలేదు. వద్దు, ఆర్టిస్ట్ అంటే బ్యాడ్ క్యారెక్టరు వాళ్ళు. అప్పుడంటే మన సినీ ఫీల్డ్ అంటే వేరు విధంగా మాట్లాడతారు. అయ్యో యాక్టర్స్ అంటే వద్దు, యాక్టర్స్ అంటే ఇంటికి రాకూడదు, మన ఇంటికి అడుగు పెట్టకూడదు అని చాలా గొడవ పెట్టేశారు వాళ్ళు. మేము సపరేట్గా పోయాం, అద్దెకి ఇల్లు తీసుకొని, ఇక్కడే మద్రాసులోనే, మన టీ నగర్లోనే. పోయిన తర్వాత 1 సంవత్సరం 9 months నాతో ప్రేమతో బాగా జాలీగా ఉంది. మా గుడికి పోతాం, అక్కడికి ఇక్కడికి బాగా తిరిగాము. తర్వాత నెక్స్ట్ ఒక 10th month నుంచి టార్చర్ అంటే సైకో, తాగేసి వచ్చి కొట్టేది నన్ను. ఇప్పుడు నీతో రోషన్ తమ్ముడితో మాట్లాడితే డౌట్. ఇప్పుడు మన పొలిటికల్ స్టేజ్ మీద అందరూ కూర్చి అక్కడక్కడ స్టేజ్ పబ్లిక్ మీటింగ్ అంటే అందరూ స్టేజ్లో బై సిట్టింగ్ నో, అప్పుడు వచ్చి వాడితో ఏంటి మాట్లాడుతున్నావు, వాడు నీకు లేడీస్తో మాట్లాడితే కూడా డౌట్. అంతా చాలా సైకో. తాగేసి ఇంట్లో వచ్చి అక్కం పక్కం వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా అయ్యో ఇది ఏంటి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. బీఈ సివిల్ ఇంజనీరు, అతను ఎక్కడో బిల్డింగ్ మీద అప్పులు మొత్తం 20-30 lakhs. నాది వచ్చి ఒక 60 సవరం జ్యువెల్స్ పోయింది, బంగారం మొత్తం పోయింది తమ్ముడు. అలాగనే పోయింది డబ్బులు. నేను నిజం చెప్పాలి కదా. వాడే నా డబ్బులు మొత్తం, బంగారం పోయింది. బ్యాంక్లో స్టేజ్ మీద వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రాల నుంచి షూటింగ్ డబ్బులు తీసుకుని వస్తే ఎయిర్పోర్ట్లోనే మేకప్ బాక్స్ తీసి డబ్బులు తీసుకొని పోయి వెళ్ళిపోతాడు. అలాగనే పోయింది నా డబ్బు. నా హస్బెండ్, మా చుట్టూ వాళ్ళు, వీళ్ళంతా నా డబ్బులు మోసం చేసి ఇప్పుడు వచ్చి తినడానికి కూడా లేకుండా రోడ్డున పిచ్చ, అది మన ఇదిలాగా అయిపోయాను, మన బెక్కర్లాగా అయిపోయాను. తర్వాత ఆయన చనిపోయారా లేకపోతే? ఇలాగ అప్పులు అయిపోయింది. తర్వాత నాన్న మొత్తం అన్నీ ఉండేది అంతా ఇచ్చేసి నా దగ్గర ఏమీ లేదు. నైట్ ఫుల్లుగా తాగేసి వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. నేను పోయి పోలీస్ స్టేషన్లో, లేడీస్ పోలీస్ స్టేషన్ ఉంది కదా తమ్ముడు, అక్కడ పోయి నేను రాసి పెట్టేశా, ఇలాగ తాగేసి నన్ను వచ్చి కొడుతున్నాడు నైట్ అంతా. ఇక్కడ ఇదంతా కొట్టేది, ఇదంతా నన్ను కొట్టేది వాడు. ఇదంతా పోయి పోలీస్ స్టేషన్లో చూపించున్న పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటే నేను కంప్లైంట్ ఇచ్చేసాను కదా. ఈ లోపల
వీళ్ళు పోలీసు వచ్చితే ఇల్లు దగ్గర మొత్తం అసింగంనే వెళ్ళిపోయి బ్రాందీలో విషం కలిగి తాగేసి వాళ్ళ ఇంట్లోనే ఊరేసుకున్నారు. వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడే మన టీ నగర్లో. అంతే మరి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు అప్పుడు అమ్మ మేడం గారు జయలలిత గారు చీఫ్ మినిస్టర్. అప్పుడు తర్వాత నేను వెళ్ళి నా మీద ఏం తప్పు లేదు, నా డబ్బులన్నీ పోయింది, నన్ను మోసం చేసి నన్ను తాగేసి వచ్చి కొట్టి అక్కడ నేను ఆంధ్రాలో సంపాదించుకుని వచ్చేది తమిళనాడులో అన్నీ వాళ్ళు తినేసి ఇలాగ చేసి నన్ను బతకాలి నాకు అని పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చి అన్నీ చెప్పి నన్ను రిలీజ్ చేసేసి. అరెస్ట్ చేశారు మిమ్మల్ని? అరెస్ట్ అంటే రూలింగ్ పార్టీ కదా, అమ్మ సీఎం కదా, వీళ్ళు నా హస్బెండ్ కూడా అమ్మ వీళ్ళంతా వేరే విధంగా కంప్లైంట్ ఇచ్చి నా మగం వచ్చి ఉరేసుకున్నాడు నా కొడుకు, దానికి ఈ అమ్మాయే వాసుకి కారణం, ఇది వచ్చి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని వాళ్ళు నాకు ముందు కంప్లైంట్ ఇచ్చేశారు. వాళ్ళ అమ్మగారు అక్కడ గార్డెన్కు పోలీసు వాళ్ళు చేసి వాసుకి మీద ఏమి తప్పు లేదు, ఆ ఏరియా వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చేసారు ఇక్కడ టీ నగర్లో. అయ్యయ్యో రోజు తాగేసి ఆ అమ్మాయి రోడ్డు మీదంతా కొట్టేది ఎంత మేము చూసాము అన్ని పబ్లిక్ వాళ్ళంతా చెప్పి నన్ను నిజం కాపాతేశారు. నేను కాపాసాడు అమ్మ. ఆ తర్వాత నేను వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇల్లు నాకు వచ్చి తమ్ముడు ఇది అబార్షన్ అయిపోయింది. కొడుకు 6 months 5 months వాళ్ళ ఇంట్లోనే వచ్చి ఇలాగనే తాగేసి వచ్చి వాళ్ళ అమ్మగారు అంతా చాలా పెద్ద గొడవ, బయటికి పోవాలి లేకపోతే కెరోసిన్ పోసి నేను వచ్చి ఇది చేసేస్తాను, ఫైర్ చేసేస్తాను, చాలా గొడవ. ఈ లోపల నేను వాళ్ళు నా హస్బెండ్ తమ్ముడు ఇలాగ చేశాడు కదా, నేను ఇలాగ పడిపోయి ఇక్కడంతా పోయి నాకు అబార్షన్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు నా కొడుకు ఉంటే నాకు ఇలా కష్టంగా ఉండదు. ఇదే నా మ్యారేజ్ లైఫ్ ఇదే తమ్ముడు. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నారంట? అదే తమ్ముడు, నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకోకూడదు. మనం 2 ఇంట్లో పోయి ఇల్లు పని అండలు తోమేది, అదే మన బట్టలు ఉదికేది, ఇట్లా కూడా ఏదైనా మన బతుక్కాలి. నేను సూసైడ్కి ఎప్పుడు పోగలే. లాస్ట్ టైంలో అన్నీ చూసి మన ఒక్కదాన్ని తినేది. ఇప్పుడు కూడా మీతో నేను 2 ఇడ్లీ నాకు చాలు రోషన్ తమ్ముడు అలాగ ఉన్నాను అని చెప్పాను కదా, అది తర్వాత నాకు ఇమ్మీడియట్ కదా మైండ్ కదా రోషన్ తమ్ముడు చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ సూసైడ్కే పోకూడదు అలాగని ఆలోచించా. తర్వాత లాస్ట్ మినిట్లో అన్నీ ఇదన్నీ చూశాను. వద్దు మన ఈ లోకమే వద్దు అని చెప్పేసి ఇమ్మీడియట్గా టాబ్లెట్ ఫుల్గా వేసేసి పడుకున్నా. స్లీపింగ్ టాబ్లెట్స్? అవును. పని మనిషి వచ్చి కరెక్ట్గా 2 hours లేట్గా పోయి ఉంటే ఈరోజు రోషన్ తమ్ముడితో కూర్చొని నేను ఇంటర్వ్యూ ఇచ్చేదికి పని లేదు, అది కాపాతేసి నా పని మనిషి. అది తర్వాత అందరూ నాకు అడ్వైస్ చేశారు, మీరు లాస్ట్గా ఒక్క టైము ఆంధ్రాకి వెళ్ళండి, మీరు ఇదే తమిళనాడులోనే ఎవరన్నా ఇస్తారా, అది కుదరదు, పనికి రాదు. ఎందుకంటే మీరు ఇంత వచ్చి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడూ మీకు ఏదైనా హెల్ప్ చేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ లేకపోతే మీరు మీ ఫ్రెండ్ ఉంది కదా జయలలిత, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత ఇంకా రాలేదు. ఈ లోపల ఇప్పుడు మన ఎస్టీవీ ఏదైనా నాకు హెల్ప్ చేస్తే ఆంధ్రాకు వచ్చేస్తాను, సీరియలో మూవీయో ఏదో ఒకటి. బట్ ఇన్ని సినిమాలు చేశారు, ఇంత సంపాదించారు, ఇంత బంగారం సంపాదించుకున్నారు, కారు బంగ్లా అన్నీ పోయి ఇంకా అసలు లైఫ్లో నాకు ఏం అక్కర్లేదు, అన్నీ అయిపోయింది, ఏం లేదు, సంపాదించడానికి కూడా సోర్స్ లేదు, తినడానికి కూడా తినలేదు, కట్టుకోవడానికి అద్దెకి డబ్బులు లేవని చెప్పేసి చెన్నై వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారు? మా సొంత ఊరు తమ్ముడు, అదే చెప్పాను కదా రోషన్ తమ్ముడు, కారైకుడి. ఓకే, కారైకుడి. ఇప్పుడు చెన్నైలో తమ్ముడు ఒక బెడ్రూము, ఒక హాల్, ఒక కిచెన్ అంటే 10,000 అద్దె, 1,50,000 అడ్వాన్సు. తినడానికే 2 ఇడ్లీకే లేదు, ఇది లేదు. మరి నేను ఎక్కడ నుంచి 10,000 అద్దె ఇస్తాను, 50,000 1,00,000 ఎక్కడ అడ్వాన్స్ ఇస్తాను? కుక్ చేసి తినాలి ఎట్లా? మరి ఎక్కడ బతికేది? డబ్బులు ఎక్కడ ఉంది? సీరియల్ ఉందా, పడం ఉందా? తమిళనాడులో అన్నీ నా 48 యాక్టర్స్కు వీడియో పెట్టాను, 10 పైసలు కూడా ఎవరు ఇవ్వట్లే, రిపీట్ కూడా చేయలే. వాట్సాప్లో పెట్టారా? అవును తమ్ముడు. ఒక లేడీ, ఒక అమ్మాయి ఉంది మన ఫ్రెండ్ జయలలిత లాగులో, ట్రస్ట్ అంటే మన వచ్చి ఇలాగ ఇంటర్వ్యూ తీసి వీడియో పెట్టేది అన్ని యాక్టర్స్కి, విజయ్ సేతుపతి, రజనీకాంత్ గారు, అందరూ, అజిత్, విజయ్, ఇక్కడ తమిళ్లో ఎవరు పిక్లో ఉన్నారో అందరికీ వీడియో పెట్టాము రాజా. 10 పైసలు రాలే.
సత్యరాజ్ సారు, సత్యరాజ్ హీరో తెలుసు కదా, ఆ సత్యరాజ్ మూవీ అంతా మన మోహన్ బాబు గారు, నా గురుగారు రీమేక్కి తీసుకుంటారు. ఆ సత్యరాజ్ హీరో ఆ మూవీ వేరే, మన తమిళ్లో రిక్షా మామ, వేల కడచాచి, అదే అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం. రౌడీ గారి పెళ్ళంలో టీ కొట్టు మలయాళం డ్రెస్. అవును. ఇది వచ్చి మన బాబు మోహన్ గారు, మన బ్రహ్మానందం గారు టీ కొట్టు, అది మొత్తం అక్కడ ఇక్కడ మన ఇదిలో తిరుపతిలో షూటింగ్. అప్పుడు వచ్చి సత్యరాజ్ గారు మాత్రం నాకు 10,000 ఇచ్చారు. మరి ఎవరు ఎట్లా 10,000 ఫోన్ చేసి, వాసుకి ఏంట ఎన్న అయింది, ఏమైంది, నేను ఫోన్లో ఏడిపి, సార్ ఏం లేదు సార్, మొత్తం పోయింది సార్. అయ్యో ఏంటి ఇలాగా, ఇదే ఇలా చెప్పాను మొత్తం. సరే నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు, నా అకౌంట్ నెంబర్ ఏమన్నా ఇమ్మీడియట్గా నేను పంపిస్తానని 10,000 పంపించాను. ఇదే తమ్ముడు, తమిళనాడులో ఇన్ని యాక్టర్స్కి వీడియో పెట్టి ఆ అమ్మాయి పెట్టింది. ఆ అమ్మాయి నేమ్ కూడా మర్చిపోయాను, సింధు అని ట్రస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను విజయ్ సేతుపతి, ఇక్కడ ఇంకా తమిళ్లో ఎవరెవరు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, అందరికీ వీడియో పెట్టాం. 10 పైసలు ఇదివరకు రాలేదు రోషన్ తమ్ముడు. సత్యరాజ్ గారు మాత్రం 10,000 ఇచ్చారు. అంటే బయట ఏదైనా జరిగితే విజయ్ 15 కోట్లు ఇచ్చాడు, సూర్య 2 కోట్లు ఇచ్చాడు, రజనీకాంత్ 10 కోట్లు ఇచ్చారు అని గొప్పగా మీడియాలో చెప్పుకుంటారు కదా మీ ఇక్కడ తమిళనాడులో. అలాంటిది ఒక తమిళనాడులో ఒక యాక్ట్రెస్కి తినడానికి తిండి లేక, కనీసం అద్దెకు కూడా డబ్బు కట్టుకోలేక, ఆఫర్స్ లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఒక వీడియో పెట్టినా కానీ చెల్లించలేదు అంటే అది కేవలం వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకునే ఇది, కానీ తప్పకుండా పబ్లిసిటీ ఇక్కడ ఏమీ జరగట్లేదు అంటారు. లేదు, నాకు మాత్రం కాదు తమ్ముడు, రోషన్ తమ్ముడు, చాలా మంది కిడ్నీ ఫెయిలియర్, షుగర్ చాలా అదే ఇప్పుడు మీరు అడిగినట్టు తినడానికి లేదు, అద్దె ఇవ్వడానికి అది లేదు. నడిగర్ సంఘమే హెల్ప్ చేయట్లే, నడిగర్ సంఘంకే వీడియో పెట్టా. సో తమిళనాడులో అయితే అసలుకి ఇంకా ఎవరు అది మీడియాలంతా యూట్యూబ్లంతా వస్తుంది. 10,000 విజయ్ బ్యాంక్లో ఆ చెక్ ఇచ్చారు. ఇంకా అజిత్ అంటే నాకు చాలా, ఇప్పుడు నాకు ఆంధ్రాలో చాలా నా ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగా నాకు తమిళనాడులో అజిత్ ఫ్యాన్. అజిత్ యాక్ట్ కూడా చేశా. 10 పైసలు ఇవ్వట్లే అందరికీ. ఆ అమ్మాయి, నేను కూడా వీడియో పెట్టలే, రోషన్ తమ్ముడు లాగా అమ్మాయి ఇంటికి పిలిచి, సత్యరాజ్ గారు 10,000 ఇచ్చారే, అది కూడా అమ్మాయే నంబర్ ఇచ్చింది. సత్యరాజ్ గారి నంబర్ నాకు తెలీదు. అక్క ఫోన్ చేయండి, ఆయన హీరో మూవీలో నువ్వు కామెడీ చేసావు కదా కౌండమణి గారు పక్కం అని ఆ అమ్మాయి నంబర్ ఇచ్చింది. ఈ ఉదయనిధి స్టాలిన్, సీఎం కొడుకు, వీళ్ళ నంబర్ అంతా నా దగ్గర లేదు రోషన్ తమ్ముడు. ఆ అమ్మాయి ఇచ్చి, ఆ అమ్మాయే నాకు 10,000. అప్పుడు వేరే ఎవరో తిరునంగై అంటే మన ఆంధ్రాలో ఏం చెప్తారు, తిరునంగై హిజ్రాలా, అది కరెక్టా నేను చెప్పేది? అది ఒక అమ్మాయి నాకు 5,000 కోయంబత్తూరు నుంచి. వాసుకి చాలా కష్టపడుతుంట, తింటానికి కూడా 2 ఇడ్లీకి కూడా ఇది లేదంట, అద్దె ఇల్లు లేదంట, హాస్టల్లో బిల్లు కట్టేదికి డబ్బు లేదంట. కోయంబత్తూరు నుంచి ఒక అమ్మాయి 5,000 నాకు బ్యాంకులో అకౌంట్. యారు ఈ అమ్మాయి చెప్పి, ద సింధు అని ఒక నా ఫ్రెండ్ లలిత లాగల, ఆ అమ్మాయి తమ్ముడు నాకు వచ్చి ఇలాగ వచ్చి 5,000, సత్యరాజ్ గారు ఒక 10,000, అదే తమ్ముడు అదే హెల్ప్ చేసింది. వేరే ఎవ్వరు నాకు వచ్చి బిగ్ హీరోస్ ఇండస్ట్రీలో చాలా ఎన్నో కోడీలు మూవీ, అజిత్, విజయ్ సేతుపతి ఎవరెవరో అంటున్నారు. నడిగర్ సంఘమే 10,000 కూడా ఇట్లా, ఇదిగో ఇక్కడ టీ నగర్లోనే ఉంది. ఇట్లా కార్డు ఉందా మీకు? ఉంది. ఫంక్షన్ అంతా ఏం రాదా? ఏమీ లేదు, అదే చెప్తున్నా కదా. ఎందుకు ఇలాగా రోడ్డు తిరుగుతున్నాను ఇలాగ తీసుకొని, ఎవరన్నా 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా? మా సొంత ఊరికి ఎందుకు వెళ్ళాను? అక్కడ వచ్చి 2,000, 3,000, 4,000 రెంట్, ఇంకో 5,000కి చాలా పెద్ద ఇల్లు దొరుకుతుంది. 2 ఇడ్లీ అంటే అక్కడ 10 రూపాయలు. అక్కడ జీవనాంశం చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళిపోయా. అక్కడికి పోతే కూడా డబ్బులు కావాలా కదా రోషన్ తమ్ముడు. అక్కడ 5,000 అద్దె ఇవ్వాలి. తర్వాత నేనే ఇంట్లో వండుకున్నా, 2 కేజీ బియ్యం, అట్లా ఒక చిన్న స్మాల్ గ్యాస్ తెచ్చుకున్నా, ఒక చిన్న పొయ్యి తీసుకున్నా, నేను ఒకదాన్ని ఒక క్యాన్ వాటర్ పట్టుకున్నా. అక్కడే లయన్ ఇంట్లో ఉంటున్నా. లయన్ ఇంట్లో 5,000, 6 ఫ్యామిలీ. దాంట్లో నేను నంబర్ 4 ఇల్లు, నంబర్ నా కారైకుడి. నేను పుట్టేది, నేను చదివేది ఎంత మా సొంత ఊరే.
అక్కడ కూడా చుట్టూ వాళ్ళంతా ఉన్నారు. కానీ నేను ఇక్కడ పోస్తే ఏని మెడ్రాస్ నుంచి ఎన్ని డబ్బుకుంటూ తీసుకుని వచ్చావు ఇలాగనే అడుగుతున్నారు. నాకు ఇంత భోజనం పెట్టేది ఇప్పుడు రోషన్ తమ్ముడు తీసుకుని వచ్చి హోటల్లో 5 స్టార్ హోటల్లో కూర్చోపెట్టి నాకు టిఫిన్ తెలిపించి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు మీరు. వాళ్ళు ఇక్కడ నుంచి పోయి నేను ఇంత కష్టంలో 4 చీర తమ్ముడు, 2 చూడిదారు అంతే, 2 నైటీ ఇదే ఊరికి తీసుకుని పోతున్నా. ఇలా జీవితమే లేదు కష్టం అంటూ పోతే మా ఇంట్లో వచ్చి ఉండు నేను భోజనం పెడతాను అట్లని ఎవరు చెప్పలే. మెడ్రాస్ నుంచి ఏమి తీసుకుని రాలేదా, ₹1,00,000 ₹50 కూడా తీసుకుని రాలేదా అంటున్నారు అక్కడ కూడా. ఇలాగనే నా జీవితం. 10 రోజులు కూడా ఎవరు ఇంట్లో నేను ఇక్కడ ఉండని ఎవరు చెప్పట్లే. 10,000 రెంట్ అడ్వాన్సు, 5,000 ఇది అద్దె ఇచ్చేసి 2 కేజీ బియ్యం, ఒక పాల ప్యాకెట్ ఇలాగ తీసుకొని తమ్ముడు అక్కడ నా ఊర్లో ఉంటున్నాను. ఇక్కడ మెడ్రాస్లో లేదు. అందరూ ఎవరు నాకు తమిళనాడు నుంచి ఏ హీరో కూడా మీకు హెల్ప్ చేయలేదు. అండ్ నడిగర్ సంఘం అంటే నడిగర్ సంఘం వేస్ట్. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ లేదు. ఒక్క ఫోన్ కార్డు ఉండి కూడా. అవును తమ్ముడు, ఇదివరకు ఒక ఫోన్ కూడా రాలేదు. నేను చేసిన తప్పు ఒకటి ఏంటంటే మన ఆంధ్రాకు రాలేదు. నేను చేసిన చాలా పెరియ తప్పు అదే. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను నేను. సో మా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, మా తెలుగులో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ, మేము ఎంత కష్టాల్లో ఉన్నా కానీ మాకున్న దాంట్లో ఎప్పుడు తెలుగు యాక్టర్స్కి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాం. అండ్ అటు నాకు తెలిసి ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయొచ్చు, చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళకి అంత మంచి హృదయం ఉంది. బేసికల్గా ఎక్కువ మంది చెప్తూ ఉంటారు తమిళనాడులో అది చేస్తారు ఇది చేస్తారు, 20 కోట్లు ఇచ్చారు, 15 కోట్లు ఇచ్చారు, కేరళ ఉదుత్ తుఫాన్ వాళ్ళకి కూడా అది అని చెప్పారు. కానీ ఒక ఆర్టిస్ట్కి ఇంత కష్టంలో ఉంటే కనీసం ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ₹10 కూడా ఇవ్వట్లేదని చెప్పేసరికి చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఇది సుమన్ టీవీ నుంచి నేను మీకు ఇస్తున్నాను, మీకు నా వైపు నుంచి. సో మీకు ఒక 5 నెలలు పనికొచ్చేలాగా ఇస్తున్నాను. సో దయచేసి ఎవరన్నా వాసుకి గారికి, పాకిజా గారికి హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్పే కూడా ఆ నెంబర్ కూడా స్క్రోలింగ్ చేస్తాను. డెఫినెట్గా హెల్ప్ చేయండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేదు. సో ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాను, ఎవరన్నా తెలిసిన ఆర్టిస్టులు హెల్ప్ చేస్తారని చెప్పేసి నాకు కనిపించారు. కాబట్టి నేను పిలిచి ఈరోజు ఆమెను సత్కరించడం జరిగింది. నిజంగా సీరియల్ వస్తే కూడా చాలు రోషన్ తమ్ముడు నాకు డబ్బులు. మన ఆంధ్రాలో చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, చాలా పెద్ద హీరోస్ ఉన్నారు. క్యారెక్టర్ ఇస్తే చాలు నాకు డబ్బులు కూడా వద్దు. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చూడాలి తమ్ముడు, మన వీడియో పెట్టండి, సీఎం గారు చూస్తాను. ఏదైనా ఏజ్ అయిపోయింది, ఏదైనా జాబ్ అడిగితే కూడా ఎవరు, నా ఫ్రెండ్ జయలలితకు చెప్పాను, ఏదైనా బట్టల షాప్లో ఏదైనా వేళ పని ఉంటే విజయవాడకు వస్తాను అన్నాను. ఏజ్ అయిపోయింది, ఎవరు తీసుకుంటారు? 58, 60 అబో నెక్స్ట్ ఇయర్ వస్తే ఎవరు తమ్ముడు వచ్చి పని ఇస్తారు? లేదు మోహన్ బాబు గారు వచ్చి చూడవచ్చు, మళ్ళీ బ్రహ్మానంద్ గారు, బాబు మోహన్ గారు, మీతో యాక్ట్ చేసిన వాళ్ళంతా అక్కడ ఉంటున్నారు. అదే మనకు హైదరాబాద్ వచ్చి నాకు అది మన ఎస్టీవీ ఆ హెల్ప్ మాత్రం నాకు చేస్తే ఇదివే చాలా. మీరు కాళ్ళు కూడా పట్టుకుంటాను, చిన్న తమ్ముడు, నా కొడుకు లాగా మీరు. ఇదే నాకు చాలా చాలా హెల్ప్ తమ్ముడు. నమస్కారం పెట్టుకున్నాను తమ్ముడు. అదే సీరియల్ వస్తే చాలు, వేరే ఏమి నాకు వద్దు తమ్ముడు. ఇప్పుడు మీరు తమ్ముడు ఏదో ఇచ్చారు, చీఫ్ మినిస్టర్కి చెప్పాలి కదా. పాకిజా అంటే మన ఎన్టీ రామారావు గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ తమ్ముడుకు చీఫ్ మినిస్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. నాకంటే అందరు చెప్పారు మీరు ఒక్కసారి ఆంధ్ర వెళ్ళండి, ఆంధ్రాలో ఏదో ఒకటి అక్కడ హాస్టల్ కూడా ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోండి. అది మన రోషన్ తమ్ముడుకు నేను అమ్మ ఏజ్ అదే మన ఎస్టీవీలో నాకు వచ్చి సీరియల్ ఇంత మూవీ ఏదన్నా అది చాలా నాకు. ఎందుకంటే ఎంతో మంది నవ్వించారు మీరు అలా ఆడకూడదు. ఇంకా అట్లా కాదు తమ్ముడు, అలా ఉంది. చీరలే 4 చీరల పైన లేదు, 2 చూడిదారు, 2 నైటీ. సీరియలే లేదు తమిళ్లో. ఎన్ని కంపెనీ, సన్ టీవీ వాళ్ళు, జీటీవీ వాళ్ళు, అందరికీ వెళ్ళాను. విజయ్ టీవీకి పోతే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా రోషన్ తమ్ముడు, మీరు జయలలిత మేడం ఉన్నప్పుడు అంత మీటింగ్ మాట్లాడారే, డబ్బులు ఏదో సంపాదించుకోలేదా? ఇదే అడుగుతున్నారు. మరి ఎవరు హెల్ప్? ఒక సీరియల్ 3000, 5000, 4000 ఒకరు పర్ డేకి ఇస్తే కూడా 3 రోజులు వర్క్ చేస్తే చాలు.
మేడం మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ గురించి మాకు తెలుసు, మీరు కంపెనీగా వచ్చి పోవద్దులే, మీరు ఫొటోస్ పంపించండి, నంబర్ ఇవ్వండి, అంతే. తర్వాత ఏమి ఎవరు కాంటాక్ట్ చేయరు రోషన్ తమ్ముడు. ఇదే సీరియల్ లేదు, మూవీ. అదే నేను చెప్పేశాను కదా రోషన్ తమ్ముడు, నడిగర్ సంఘంకే వీడియో పెట్టాను. ఇప్పుడు విశాలు, కార్తీక్ వీళ్ళే కదా? వీళ్ళు నాసరు, వీళ్ళే. ఎవ్వరు యూట్యూబ్లో ఇదే వస్తుంది, ఇదే అన్ని. అది 1,50,000, 5 lakhs ఇచ్చాము, 10 lakhs ఇచ్చాము వస్తుంది కదా, అదంతా అబద్ధం. ఎవ్వరు లేదు. 2 కిడ్నీ ఫెయిలియర్ అని ఒక కామెడీ యాక్టర్ ఆయన వీడియో పెట్టారు. ఎవరు 5,000 ఇచ్చేసి 5 లక్షలు ఇచ్చాను పబ్లిసిటీ చేసుకుంటారు. అది యూట్యూబ్ వాళ్ళు చేసుకుంటున్నారా ఏమో, అది మనకు తెలియదు కదా. బట్ అంత అందంగా ఉండేవాళ్ళు మీరు, బాగా లావుగా ఉండేవాళ్ళు. అవును, ఆలితో సరదాగా వచ్చినప్పుడు కూడా చూశాను నేను. అవును, ఎందుకని ఒక్కసారి ఇలా అయిపోయారు? అవును. అది ఎలా బతుకుతాము, ఎలా ఇప్పుడు చేతులు కాలు అన్నీ బాగుంది, ఇప్పుడే ఏమీ లేదు. కానీ ఏదంటా ఇది మనకు అటాక్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ యూట్రస్ తీసేశారు, షుగరు, అదిలే ఇలాగ అయిపోయాను తమ్ముడు. ఆలితో సర్దారు వచ్చినప్పుడు తమ్ముడు చాలా జ్యువెల్స్, అమ్మగారు జయలలిత మేడం గారు $, ఇది 5 సవరన్ బంగారం, చైన్ 10 సవరం, 15 సవరం చైను, గాజులు, ఇది జిమికలు, చాలా జ్యువెల్స్. అప్పుడంతా బాగున్నాను. అది తర్వాత మొత్తం పోయిందంటే జయలలిత మేడం పోయారు కదా. జయలలిత మేడం ఎప్పుడు పోయారో అప్పటి నుంచి నేను ప్లాట్ఫారంకి వచ్చేసాను. నేను చిక్కిపోయేందుకు కారణం ఇదే రోషన్ తమ్ముడు. మనతలు బాధ ఏంటి, ఎలా జీవితం చేస్తాము, ఎలా ఏదంటా ఇది మన ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే ఇలాగ ఉంది. ₹1,000 కూడా యారు ఇవ్వట్లే. మనం ఏదైనా హాస్పిటల్ పోయి కిడ్నీ ఏదైనా పోయి ఏదో ఒకటి అది ఆరోగ్యం బాగలేకపోయిందంటే మన ఎలాగ బాగపడి ఇలాగ అయిపోయిన రోషన్ తమ్ముడు. ఇప్పుడు కూడా డబ్బులు బాగా నాకు వర్క్ అలాగ వచ్చేస్తే మళ్ళీ పాత ఇదికి వచ్చేస్తాను, రిలాక్స్ అయిపోతాను. నా అనుకునే వాళ్ళు ఎవరు లేరా పాకిజ గారు? అందరూ ఉన్నారు రోషన్ తమ్ముడు. ఇప్పుడు డబ్బు లేకుండా ఎవరు ఫోన్ చేసి కూడా మాట్లాడలే, నేను బతుకున్నానా పోయానని కూడా కనుక్కోలే. అందరూ ఉంటున్నారు. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మా చుట్టూ వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్రాలో ఇచ్చిన హెల్ప్ కూడా ఎవరు ఇవ్వలే, ఎందుకంటే అన్నీ పోయింది కదా. ఎందుకు కాల్ చేయాలి, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలి? ఎవ్వరు ఇక్కడ కామెడీ యాక్టర్ కూడా మాతో యాక్ట్ చేసిన కౌండమణి అందరూ ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకి నాతో కామెడీ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫోనే లేదు. అన్నీ ఇక్కడ తమిళనాడు మొత్తం నా వీడియో వచ్చింది. అన్నీ వచ్చి మన ఇక్కడ ఏదో బిగవి నోట్స్ అండ్ యూబీసీ ఏదో వాళ్ళంతా ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. ఏమీ రాలేదు. అదే మళ్ళీ అక్క మేడం అమ్మగారు తిరిపి చెప్పిన ₹1,000 కూడా లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏమో జయలలిత మళ్ళీ వచ్చి నేను హైదరాబాద్ రావాలి అని చెప్పాను. ఇప్పుడు మనకు మన ఎస్టీవీ అంటే డైరెక్ట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు అక్కడికి. అక్కడ సీరియల్ అట్లా వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఈరోజు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కేశారు. అక్కడ వచ్చి మన ఆంధ్రాలో నేను అక్కడ వచ్చి హెల్ప్ అడగలేదు. నా తప్పు అదే. నేను చాలా గొప్ప తప్పు చేశా. ఇదంతా ఇక్కడ ఏమి ఇంటర్వ్యూ ఇచ్చి ఉండకూడదు. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని మన హైదరాబాద్ లేకపోతే విజయవాడలో మన కనకదుర్గ గుడి ఉంది కదా, అక్కడ ఒక గుడి మీద కూర్చుంటే పోయిన వాళ్ళు అమ్మ అంటే ₹10 వేస్తారు. అది చాలు నాకు. ఆంధ్రాలో తప్పకుండా ఆయనకు హెల్ప్ చేస్తారు. ఇంట్లో కూడా పని ఇప్పుడు మన చిరంజీవి గారి ఇల్లు ఉంది, బాలకృష్ణ హీరో ఆయన ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలకు తీసుకుని పోయి స్కూల్లో వదులుతా, వాళ్ళ ఇంట్లో క్లీన్ చేస్తాను నేను. వాళ్ళ ఇంట్లో ఒక అవుట్ హౌస్ ఇస్తే అక్కడ వచ్చేస్తాను నేను. అది రెడీగా ఉంటున్నాను. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ అంత పొలం ఉంది, అక్కడికి వెళ్ళి గార్డెన్ క్లీన్ చేయి ప్యాకేజ్ అంటే నాకు ఇవాళ ఇంత రైస్ పెట్టితే చాలు. మన ఆంధ్ర ఫుడ్ అంటే నాకు ప్రేమ అంతే. మరి అదే తప్పు చేశాను రోషన్ తమ్ముడు. అది ఎవరు నాకు ఐడియా అయ్యేట్లా. నాకు ఇక్కడ எனக்கு మెంటల్ చాలా ఇది అయిపోయింది రోషన్ తమ్ముడు. ఏజ్ ఇది యూట్రస్ తీసేశారు, షుగరు, హెల్ప్ ఎవరైనా చెప్పేది కూడా వీల్లేదు. అక్క మీరు ఆంధ్రాకి వెళ్ళండి అని ఎవరు నాకు ఐడియా ఎట్లా. నాకు కూడా అంత యోచన లేదు. లేకపోతే ఇప్పుడు ఆలితో సర్దారు వచ్చాను చూడండి, అప్పుడే నేను అక్కడ పోయి ఉంటే నాకు ఇంత కష్టం వచ్చి ఉండదు. మన ఆంధ్రాలో ఎవరితో సూపర్ మార్కెట్ ఉంది, బట్టల షాప్ ఉంది,
10 o'clock వెళ్ళేసి 6 o'clock వచ్చి రాజమండ్రి ఉంది, రాజమండ్రిలో వైజాగ్ ఉంది. మన ఆంధ్రాలో నేను రాలేకుండా ఇక్కడే మోసం పోయాను రోషన్ తమ్ముడు. ఎలా ఉంటుంది జయలలిత గారితో జర్నీ? అన్ని సంవత్సరాలు ఏడీఎంకేలో స్పోక్ పర్సన్ గా ఉన్నారు, వాయిస్ వినిపించారు బాగా. అవును, చాలా నాలాగలో స్పీచ్ ఎవరు మాట్లాడాల, అంత బోల్డ్గా మాట్లాడి వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు సీఎం వీళ్ళంతా అంత బోర్డ్స్గా మాట్లాడే, చాలా కేర్ఫుల్గా అంత ఏం చెప్పేది బ్యాడ్ వర్డ్స్, అది లోకల్ స్పీచ్ అదంతా టాప్గా మాట్లాడి అమ్మ దగ్గర మంచి పేరు. కానీ అమ్మ పోస్టింగ్ ఏమి ఇవ్వట్లే, అంత ఓన్లీ స్పీకర్. ఎన్ని ఇయర్స్ ఉన్నారా ఆమెతో మీరు? అమ్మ 22 years జయలలిత అమ్మ గారు మీరు ట్రావెల్ చేశాను. అందుకే ఇప్పుడు అన్ని ఇంట్రడ్యూస్ చేశాను. 22 years ఏడీఎంకేలో ఏమీ లేదు, భోజనం లేదు, బట్టలు లేదు, ఉండేదికి ఇల్లు లేదు, అట్లా కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎవరు ఒక్క ఫోన్ రాలేదు. ఇన్ని బిహేవ్ నోట్స్ ఇక్కడ ఉన్న యూట్యూబ్ వాళ్ళకంతా ఇంటర్వ్యూ ఇచ్చేసాను. అన్ని రూలింగ్ పార్టీ చేతులు పోయింది, అన్ని యూట్యూబ్ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు ఒక్క ఫోన్. ఆమె ఎలా ఉంటారు బతుకున్నప్పుడు జయలలిత గారు మీతో? అమ్మ ఉన్నప్పుడు తమ్ముడు, అమ్మ అదే చెప్తున్నాను కదా, మీటింగ్ పోయి మాట్లాడితే డబ్బులు, వేరే ఏమీ లేదు, ఎక్స్ట్రా పేమెంట్ అట్లా కాదు. ప్రచారంకు పోతే ఇలాగ కవర్లో డబ్బులు ఇస్తారు. డబ్బు పరంగా కాదు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు మీతో? అది ఓకే అంటే నేను అమ్మ బతుకున్నప్పుడు వెళ్ళి ఏదో ఫ్యూచర్లో ఏజ్ అయిపోయిన తర్వాత నాకు ఏదైనా చెయ్యండి అమ్మా అని నేను అడగలే. ఎందుకు అడగలేదంటే మీటింగ్ పోతున్నాము, డబ్బును వస్తుంది, అలాగే ట్రావెల్ చేసేసా. అక్కడ లోపల పోయి మన ఏదైనా లెటర్ పోతే అమ్మకు పోగదు. వీళ్ళు వేరే ఫ్యామిలీ అక్కడ ఉంటున్నారు, వీళ్ళంతా శశికళ, ఓ పన్నీర్ సెల్వం, వీళ్ళంతా ఒక గ్రూప్. అక్కడ ఏదైనా ఒక లెటర్, అమ్మ నాకు ఏదైనా హెల్ప్ చేయండి అమ్మా అని పోతే ఆ లెటర్ అక్కడికి అమ్మ చేతికి పోదు, అక్కడే కుప్ప డస్ట్బిన్కి పోతుంది. అలాగా లేకపోతే అమ్మ మంచిగా బాగా చూసుకుంటారు. నేను మాత్రం కాదు రోషన్ తమ్ముడు, 400 స్పీకర్ అందరూ స్టార్ మన కామెడీ యాక్టర్ సెంధిలు, ఇంకా ఎవరెవరో వచ్చారు అమ్మ దగ్గరికి. అందరూ స్టేజ్లో ఒక మీటింగ్ మాట్లాడితే 20-15. రామరాజన్ ఒక హీరో, ఆయన కూడా ఇప్పుడు ఏమి మూవీ లేదు, అవి చాలా కష్టం. ఆయన రామరాజన్ వచ్చి అమ్మ పీరియడ్లో ఎంపీ అప్పుడు బాగా డబ్బులు, ఇప్పుడు ఎంపీ పెన్షన్ ఏదో వస్తుంది. ఎందుకు అమ్మ ఇదంతా చెప్తున్నానంటే, అమ్మ నాకు ఏమి పోస్టింగ్ ఇవ్వట్లే, బ్యాక్గ్రౌండ్ ఫ్యూచర్లో వీళ్ళకు ఏదైనా చెయ్యాలి. అమ్మ మంచి మనసు అని ఈ గ్రూపు వాళ్ళు మా లెటర్ ఏదో అక్కడ పోతుంది. అంటే ఆమె అనుకోలేదు అంత సడన్గా చనిపోతుందని. అదే అమ్మగారు ఇలాగ పోతారా, మన అమ్మ మన బతుకున్నాలని మన దేవుడిని మొక్కుకున్నాం. అమ్మ ఇలాగ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అంతే, ఇంటికి వచ్చేస్తారంటే మా అందరూ దేవుడు ఒక రోజుకు ఒక పూజ అపోలో హాస్పిటల్ దగ్గర ఆ రోడ్డు మీదే కూర్చున్నాం మేమంతా అంటే వేరే యాక్టర్స్ స్పీకర్ ఎవరు రారు. నేను హాస్పిటల్ దగ్గరనే ఇది ఇలాగ వేసుకొని ఇక్కడ పడుకున్నా. అలాగే అక్కడ మన అపోలో వదిలే. అమ్మ జైల్లో ఉన్నప్పుడు, అమ్మ బెంగళూరులో అకరాలో ఉన్నప్పుడు అక్కడ రోడ్డు మీద పోలీసు వాళ్ళు అక్కడ పడుకుంటాను నేను. ఇలాగ ఒక టవల్ వేసుకొని అక్కడ పడుకుంటాను, అమ్మ లోపల ఉంటారు. అమ్మకు భోజనం వచ్చినప్పుడు ఆ పోలీసు వాళ్ళు నాకు ఇడ్లీ, ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మ కూర్చోపెట్టి ఇక్కడ ఇడ్లీ ఇచ్చారే, అలాగా అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇడ్లీ ఇస్తే, ఎందుకమ్మా మెడ్రాస్ పోండి, అమ్మ వచ్చేస్తారు. అంత ప్రేమతో అమ్మ అంటే ఉయిర్, అమ్మ అంటే జీవితం, అమ్మ అని. కానీ అమ్మ పోయిన తర్వాత నాకు ఇలాగ వచ్చింది. నెలకి 2 మీటింగ్, చాలా 15-30,000 బాగానే సంపాదించుకున్నా. మన ఆంధ్రాలో ఎలాగ డబ్బు సంపాదించుకున్నానో అలాగే అక్కడ ఏడీఎంకేలో అమ్మ ఉన్న వరకు. అమ్మ పోయినప్పుడు ఎడప్పాడి పళనిస్వామి ఏమీ లేదు, ఓ పన్నీర్ సెల్వం ఏమీ లేదు, శశికళ లేదు, టీటీవీ దినకరన్ లేదు. అని అమ్మ వచ్చి 2 ఇడ్లీ కూడా తింటానికి కూడా వీలు లేదంటే వచ్చేది జయలలిత అమ్మ పోయిన తర్వాతనే. అమ్మ ఉంటే నాకు ఇట్లా నా సొంత ఊరికి పోయి ఇప్పుడు అక్కడ కూడా 1 kg బియ్యం తీసుకొని 1 పొట్ట అన్నం అంతే, 3000 లేదు. 3 times అమ్మ చాపడదు. కాలేలో 2 ఇడ్లీ అయినా నైట్ 2 ఇడ్లీ అంతే. 3000 నాన్ వెజ్ అయినా లేదు. డబ్బులు ఏది నాన్ వెజ్, 20 rupees మావు ప్యాకెట్, పిండి ప్యాకెట్, 8 ఇడ్లీ వస్తుంది. మార్నింగ్ 4 ఇడ్లీ, నైట్ 4 ఇడ్లీ. ఇదే అమ్మ జీవితం. మధ్యాహ్నం ఏం తినరా? మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం కొంచెం అన్నం వండుకుంటే నైట్ లేదు. 1 kg అన్నం బియ్యం ఎన్ని రోజులకు వస్తుంది అమ్మకి? 1 week వస్తుంది.
ఒక పాల ప్యాకెట్, 2 రోజులకు ఒక పాల ప్యాకెట్. టీ కూడా అట్లా మనం 4 టీ 3 టీ తాగుతాను మన ఆంధ్రాకి వస్తే. మన షూటింగ్ స్పాట్కి వస్తే ఎలాగ ఫ్లాస్క్ ఉంటుంది అని రోషన్ తమ్ముడికి తెలుసు. మాకు బ్రహ్మానందం గారికి నాకంతా తని ఫ్లాస్కే షూటింగ్ స్పాట్లో. ఇంకా మోహన్ బాబు గారు నా గురుగారు షూటింగ్ అంటే ఇంకా చాలా బాగా మన ఆంధ్రాలోనే బాగా చూసుకుంటారు. మన ఆంధ్రాలో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఏమి ఫుడ్డో అదే పాకిజాకు, అదే రమాప్రభ గారికి, అదే నా ఫ్రెండ్ జయలలితకి. ఫార్మాలిటీస్ మన ఆంధ్రాలో లేదు. 5 స్టార్ హోటల్ అంటే నేను అక్కడ వచ్చా గోల్కొండ హోటల్, లేకపోతే మన ఇదిలో ఫిలిం అదే మన మోహన్ బాబు గారి ఇల్లు ఉంది ఫిలిం నగర్, అక్కడే మనకు గెస్ట్ హౌస్. అపోలో హాస్పిటల్ ఉంది కదా తమ్ముడు, అందుకే గెస్ట్ హౌస్. పాకిజా గారు 22 ఇయర్స్ ఏడిఎంకేలో ఉన్నారు కదా. అవును. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జయలలిత గారిది నార్మల్ డెత్ కాదు, ఏదో చేశారు ఆమెని శశికళ టీం అంతా అంటారు, నిజం అది? అది అదే అదే రోషన్ తమ్ముడు, అది 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 వచ్చి చాలా సీక్రెట్గానే పోయింది. ఎందుకంటే ఓవర్ అమ్మ గార్డెన్లోనే పోయింది, అమ్మ అక్కడే పోయారు, ఇంట్లోనే పోయారు అంటున్నారు. కానీ లాస్ట్గా వచ్చి నేను అమ్మ ఎప్పుడు కోటైలో ఇదిలే అక్కడ నుంచి వచ్చినప్పుడు నేను రోడ్డు మీద నిన్నే అమ్మకు దండం పెడతా, ఇలాగ పెడతాను అమ్మ బాయ్ చెప్తారు, భోజనం అయిందా, రోడ్డు మీద నిన్ను అమ్మని చూస్తా. అమ్మ ఇల్లు బాయ్స్ కాడ, మార్నింగ్ 10 o'clock అమ్మ పోతారు సెక్రటరీ, అప్పుడు ఒక నమస్కారం పెడతా. మళ్ళీ అమ్మ 1 o'clock ఇంటికి భోజనానికి వస్తారు, అప్పుడు ఒక నమస్కారం పెడతా. ఒక రోజు పర్ డే 4 times అమ్మని దండం పెడతాను. అప్పుడు లాస్ట్గా 4 days ముందు అమ్మని చూసి లాస్ట్ టాటా పెట్టిపోయారు. అదే లాస్ట్ అమ్మని నేను చూసేది బాయ్స్ కాడ లోపల. తర్వాత న్యూస్లో చూస్తే అపోలో హాస్పిటల్ ఇన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అని న్యూస్. అంతే. 84 days తమ్ముడు మన అపోలో హాస్పిటల్ రోడ్డు మీదే కూర్చున్నాను. ఒక రోజు ఇది ఏమంటారు అదే మన తమిళనాడులో ఏమి పూజ ఉందో అన్నీ అక్కడే. మార్నింగ్ పోతే నైట్ ఇంటికి వస్తా. అక్కడే అన్ని స్పీకర్ ఎవరు రారు, నేను మాత్రం అక్కడే. అమ్మ జైల్లో ఉంటే అమ్మ ఎక్కడ పోతారో అక్కడంతా అమ్మ ఫాలో చేసి పోయి అమ్మ నమస్కారం పెడతాను. అంత ప్రేమతో ఉంటాను అమ్మ. సో వీళ్ళంతా అందరూ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏదో చేసేసారు అమ్మ గురించి. ఆల్రెడీ అమ్మకు ఏదో స్లో బాయ్స్ని పెట్టారు భోజనంలో, ఏదేదో చెప్తున్నారు. కానీ అమ్మ అక్కడ గార్డెన్లే పోయింది. కానీ వీళ్ళు అన్ని డ్రామాలు హాస్పిటల్లో పెట్టుకొని అంటున్నారు. ఏమో తిరుపతి ఏలుమలైన దేవుడికి తెలుసు ఎలాగ అమ్మ పోయారో. సో ఒకసారి తెలుగుకి వచ్చేద్దాం. బ్రహ్మానందం గారితో ఎన్నో కాంబినేషన్స్ చేశారు పాకిజా గారు. 18 సినిమా. అవును. మీ ఇద్దరు కాంబినేషన్ అంటేనే చాలా ఫ్యాన్స్ కి పండగ థియేటర్లో. ఎలా ఉంటుంది బ్రహ్మానందం గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా మంచి. అది వచ్చి రోషన్ తమ్ముడు ఎలాగ చెప్పాలంటే రమాప్రభ అక్క, విజయ అక్క, నా ఫ్రెండ్ జయలలిత అందరూ యాక్ట్ చేశారు. 18 సినిమా బ్రహ్మానందంతో పక్క చేసేది పాకీజా మాత్రమే. అది మనకు చాలా నాకు రికార్డు. అన్ని యాక్టర్స్ 18 సినిమా. అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, అది విజయశాంతి గారు, బాలకృష్ణ గారు ఏ సినిమా, రౌడీ ఇన్స్పెక్టర్లో అతను ఆటో డ్రైవరు, నేను అప్పడాలు పాప. అది నేను తలలో అది పెట్టుకొని అప్పడం మన హైదరాబాద్లో మొత్తం షూటింగ్. అప్పుడు ఆటో వచ్చి ఇలాగ తిప్పుకుని వచ్చినప్పుడు మన బ్రహ్మానందం గారు అప్పడం అని నా గొంతు వినిపించి తన ఇమ్మీడియట్గా ఆటో ఆఫ్ అయిపోతుంది. అదేంటి ఆటో ఆఫ్ అయిపోయింది, పాకీజా వస్తున్నామండి అన్నమాట. అప్పుడే నేను అక్కడ నుంచి వస్తాను. అప్పుడు నాకు లంగా ఓణి కాస్ట్యూమ్స్ దాంట్లో. అప్పుడు వచ్చి నేను చిన్న ఏజ్ కదా తమ్ముడు, మన ఆంధ్రాలో వచ్చినప్పుడు. ఇప్పుడు 58 రన్నింగ్. అప్పుడు మన ఆంధ్రాలో వచ్చినప్పుడు నాకు 28 అట్లా, 30 కూడా ఉండదు, 27 అట్లా. అప్పుడు వచ్చి రోడ్డు మీద మొత్తం షూటింగ్. అప్పుడు నాకు చాలా నచ్చింది బి గోపాల్ గారు డైరెక్టర్. ఇంకా చాలా గొప్ప విషయం ఏంటో ఒకటి చెప్పాలంటే మన రాఘవేంద్రరావు గారు సినిమా, అది వచ్చి అన్నమయ్యలో తనికల భరణి గారు నేను ఒక్క సీనే. నాగార్జున గారు చాలా గొప్ప సినిమా, దేవుడు సినిమా అన్నమయ్య. అది వచ్చి దేవుడు రాఘవేంద్రరావు గారితో ఆయన డైరెక్షన్లో చేసేది నా పన్నున పుణ్యం మహాప్రసాదం. ఎందుకంటే అన్నమయ్య, రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, పినిశెట్టి రవిరాజ, బెత్తరాయుడు నా గురుగారు హీరో, రజనీ అన్న అదల ఈ ఫాదర్ క్యారెక్టర్. రజనీ అన్న, చిరంజీవి అన్న వీళ్ళంతా ఫ్రెండ్సే.
ఇంకా చిరంజీవి గారు నేను తమిళ సినిమాలో యాక్ట్ చేస్తున్నా మన రాணுవ వీరన్ చిరంజీవి గారు వాళ్ళు వైఫ్ అంతా బస్సులో ట్రావెల్ అప్పుడు సత్య మూవీస్ రాணுవ వీరన్ రజనీ అన్న హీరో அதில் வந்து சிரஞ்சீவி என்ன அந்த கண்ணு ఒక ఇది చిరంజీవి అన్న அதில் యాక్ట్ చేసి இருப்பாங்க యాక్ట్ చేసి ఉన్నారు అన్న చిరంజీవి అన్న ఎదుకు நான் சொல்கிறேன்னா தெலுங்குలో நான் வந்து சிரஞ்சீவி அண்ணா படம் நான் பண்ணலை அண்ணையா గారు ஏன்னா நல்லா தமிழ் பேசுவாங்க சிரஞ்சீவி அண்ணா என்னோட சொந்த பேர்னா வாசுகின்னு கூப்பிடுவாங்க மேடம் வந்து சிரஞ்சீவி அண்ணா ஒய்ஃபு அவங்க பக்கத்தில் இருப்பாங்க நாங்கள் எல்லாம் ஜாலியாக பஸ்ஸில் போவோம் எங்கே ஒகேனக்கல் ఇక్కడ బస్సులో నుంచి జాలీ రజనీ అన్న வந்து டிரைவர் கண்டக்டர் ரஜினி அண்ணா பஸ் ஓட்டிட்டு வருவார் அப்போ சிரஞ்சீவி அண்ணா ஒய்ஃபு எல்லாரும் நாங்கள்லாம் ஜாலி அதில் அங்கே நாமக்கல் ஒகேனக்கல் தமிழ் ஷூட்டிங் ராணுவ வீரன் அதில் చిరంజీవి అన్న இருக்காங்க రజనీ అన్న హీరో அதெல்லாம் பெரிய కథ తమ్ముడు ఇప్పుడు బ్రహ్మానందం గారు నేను రౌడీ ఇన్స్పెక్టర్ అదేంటి పుదియ పాది తమిళ్లో అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళంలో మలయాళీ డ్రెస్ నాకు அதில் అన్న మోహన్ బాబు అన్న హీరో శోభన మేడం హీరోయిన్ అది ఫుల్లా తిరుపతి షూటింగ్ దాంట్లో టీ కొట్టు వేరే ఏం ఇప్పుడు రేలంగి నరసింహ గారు డైరెక్టరు అదేంటి అదిలో బ్రహ్మానందం 18 సినిమా తమ్ముడు 18 సినిమాలో చాలా హ్యాపీగా బ్రహ్మానందం గారు హెడ్ వెయిటే ఉండదు ఎందుకంటే నేను గొప్ప తెలుగు అప్పుడే వస్తున్నాను ఆయన సీనియర్ కదా అప్పటికి నేను తెలుగులో బాగా శ్రీదేవి గారు లాగా ఉంటే కూడా ఛాన్స్ రాదు ఎందుకంటే తెలుగు రిచ్ అంటే డబ్బులు రూమ్స్ శాలరీ టికెట్ తెలుగు హై క్లాస్ తమిళ నుంచి వస్తే కూడా ఒక్కొక్కరు ఇంట్రొడక్షన్కు డబ్బులు ఎక్కువ ఇవ్వరు ట్రైన్లో టికెట్ ఇస్తారు కానీ నా గురుగారు అట్లా కాదు ఫ్లైట్ టికెటే మోహన్ బాబు గారు ఫస్ట్ సినిమాకు హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ అప్పుడు వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లోనే నాకు రూము దివ్య భారతి హీరోయిన్ దాంట్లో అప్పుడు దివ్య భారతికి ఆపోజిట్ రూమ్ నాకు అక్కడ మా గురుగారి ఇంట్లో ఏమి టిఫనో అదే నాకు అక్కడ ఫస్ట్ సినిమాలో సిల్వర్ జూబ్లీ రామారావు గారు నాకు షీల్డ్ ఇస్తున్నారు మేడలో అక్కడ హైదరాబాద్లో చాలా అబ్బా అప్పుడు ఆయనే కదా చీఫ్ మినిస్టర్ రామారావు గారు నాకు స్టేజ్లో అప్పుడే షేవరింగ్ ఆగుదు ఆయన చూస్తే దేవుడు ఎందుకంటే అప్పుడు அவங்க సినిమా ఆయన సినిమా ఉంది కడవుడు సినిమా దేవుడు సినిమా కృష్ణ రామారావు గారు వచ్చి మొత్తం ఇది కదా అది ఏమంటారు పురాణ పడం అవునవును అప్పుడు అలాగ నన్ను చిన్నప్పుడు ఆయన చూసి ఎంజీఆర్ గారు రామారావు గారు ఫ్రెండ్ అది ఒకటి ఎంజీఆర్ గారు నాకు పేరు పెట్టారు వాసుకి అని అది రామారావు గారు స్టేజ్లో అడుగుతున్నారు ఆయన పాకిజా உனக்கு தெலுங்கு தெரியுதா ஐயோ எனக்கு மோகன் பாபு గారు பக்கத்துல அங்கே பேசு தமிழ்ல பேசு அப்படி சொல்லு అప్పటికి చూసేసి ఉంటారు ఆయన సినిమా అవునా చూసి నవ్వుతున్నారు రామారావు గారు నా క్యారెక్టర్ ఇది ఈ గొడుగు పట్టుకుని వచ్చేదికి ప్రవేశన్ షోలో రామారావు గారు చీఫ్ మినిస్టర్ నవ్వుతున్నారు బ్రహ్మానంద గారు నేను వచ్చిన సీన్లో రామారావు గారు నవ్వుతున్నారు ప్రొజెక్షన్ షో అందరూ ప్రకాష్ రావు గారు మన ఆయన డైరెక్టర్ రౌడీ గారి పిల్లం వీళ్ళంతా అక్కడ కూర్చున్నారు నాకు అయ్యో ఇది షేవరింగ్ అయిపోయింది కాళ్ళ డబాల్ ఓకే పాకిజాను రామారావు గారే పిలుస్తున్నారు அப்புறம் తమిళ్ வருதுங்க గురుగారు என்ன వర్డ్సే రాలేదు ఆయన నిదానంగా మాట్లాడు పాకిజా తమిళ్ ఉనకు తెలుగు ఓకేయా நல்லா కత్తుకిటియా తెలుగు బాగా వచ్చా వరదుగా గురుగారు దేవుడు సార్ ఇక్కడ ఉంటున్నారు నా గురుగారు స్టడీగా మాట్లాడాలి నమస్కారం పెట్టను అంటున్నారు వెనక్కి ఆవిడ చూ ఎప్పుడు దేవుడు నేరులో ఉందచ్చి சரி ஓகேனா அது 2 நிமிஷம் ஷீல்டு வாங்கிட்டு நல்லா காலு நமஸ்காரம் பண்ணிட்டு நான் வந்து ஓகே குட் நல்லா பேசி நல்லா சம்பாரிச்சுக்கோ வீடு வாங்கிக்கோ அப்படியே சொல்றாங்க బాగా సంపాదించుకొని ఇల్లు తీసుకొని బాగా సెటిల్ అవ్వాలి అయ్యో నేను కాళ్ళు నమస్కారం పెట్టుకొని స్టేజ్ మీద ఇంతే జరుగుతుంది అది మనం మర్చిపోయా మన హైదరాబాద్లో అది ఏంటి ఆ గ్రౌండ్ మన అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం రెండుకు ఒకే షీల్డ్ రామారావు గారితో తీసుకున్నా ఓకే అసెంబ్లీ రౌడీ 200 డేస్ రౌడీ గారి పెళ్ళం 100 డేస్ అప్పుడు వచ్చి 2 ఫిలింకు ఒకే 2 డైరెక్టర్ బి గోపాల్ గారు అండ్ ప్రకాష్ గారు బట్ మీరేమో గురువు గారు అంటే మోహన్ బాబు గారి పేరు చెప్తారు అవును బట్ బాలకృష్ణ గారు అంటే ఇష్టం అంట అదేంటి
ఆయన కూడా హీరోనే కదా, గురువు హీరో ఇద్దరిని ఇష్టపడొచ్చు కదా. ఆవిడ తమ్ముడు మీరు మంచి క్వశ్చన్ నల్లగా బాగా అడిగారు. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి రామారావు గారంటే ఇష్టం, అదే బాలకృష్ణ అన్న అంటే ఇష్టం నాకు. అట్టర్న్ అయిపోయింది. ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా నాకు బాగా ఇష్టం, కానీ వాళ్ళు నా క్యారెక్టరే రాలేదు. బాలకృష్ణ అన్న కూడా నడిచితే ஜூனியர் என்டிஆர் அப்போ எனக்கு கேரக்டர் வரல. அதே மாதிரி சிரஞ்சீவி அண்ணா கூட நடிக்க முடியல, பவன் கல்யாணம் தம்பி கூட நடிக்க முடியல. அதுக்கு எனக்கு இனிமேல் வாய்ப்பு, ஒரு சீன் கிடைச்சா எனக்கு போதும், அது உங்க எஸ்டிவில எனக்கு வந்துரும் நம்பிக்கை இருக்கு. அதனாலதான் எனக்கு రామారావు గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే నచ్చింది నాకు. బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు పాటిజ గారు? గుర్తుండిపోయే సీన్ ఆయనతో. ఒకే సినిమానే చేశాను, అది వచ్చి రౌడీ ఇన్స్పెక్టర్. విజయశాంతి గారు కూడా నాతో బాగా మాట్లాడతారు. బాలకృష్ణ అన్న వెరీ నైస్, హెడ్ వెయిటే ఉండదు. ఇంక్లూడింగ్ சிரஞ்சீவி அண்ணா எல்லாருமே நான் ஒர்க் பண்ணி నేను అందరితో వర్క్ చేశాను. நல்லா அவங்க வந்து நல்ல ஒரு ఈక్వల్గా தான் ఉక్కార వచ్చి పేసువాంగ. ఈక్వల్ అంటే సిట్, ఓకేమ్మా భోజనం అయిందా, బాగున్నావా. ఆయన కూడా బాలకృష్ణ అన్న కూడా పాకిజాన్ దా పిలుస్తారు, నాగార్జున అన్న కూడా పాకిస్తాన్ దా పిలుస్తారు. మన గురుగారు ఏ పాకి తినావా, ఎవరు నా గురుగారు, ఎప్పుడు వచ్చావు, మార్నింగ్ ఫ్లైట్కి వచ్చావా ఏంటి, నల్లా సంపాదించుకునియా, వాళ్ళంతా నా గురు తమిళ్లోనే మాట్లాడతారు. నా గురుగారు వాళ్ళ ఇల్లు ఇంకడే మన ఇక్కడే పోయి ఇప్పుడు ఇక్కడ అమ్మేశారు మా గురుగారు ఇల్లు టీ నగర్లో. అక్కడ అక్క వదన గారు వస్తే వాళ్ళ ఇంటి లోపల బెడ్రూమ్ వరకు పోయేస్తా. అక్కడ పోయి నేను కిచెన్లో ఏమేమి ఉందో వాళ్ళు అంతా నాకు ఫ్రీ ఇచ్చారు, ఎందుకంటే నా సొంత ఇల్లు లాగా. అక్కడికి పోతే హైదరాబాద్ పోతే అక్కడ ఇక్కడ మద్రాస్ ఇల్లుకి అక్క వదినాక వచ్చా లక్ష్మి వచ్చి పెళ్ళి అయిపోయింది. లక్ష్మి అప్పుడు చదువుతుంది, మా గురుగారు కొడుకు కూతురు పెద్దది. ఇప్పుడు నా గురుగారు కొడుకంతా హీరో అయిపోయారు, కానీ ఆ సినిమా అట్లా నాకు ఎవరు పిలువట్ల, ఇది క్యారెక్టర్ ఇవ్వట్ల. అప్పుడు వాళ్ళ ఇంట్లో అంత క్లోజ్. అలా వదినాక అక్క వస్తే అక్కడ వాళ్ళ ఇంటికి పోయి పని ఎంత చేసి పెట్టేసి అన్ని శుభ్రం పెట్టేసి భోజనం చేసి ఇంటికి వచ్చేస్తాను, అంత క్లోజ్. ఎప్పుడు చెప్పలేదా మీ గురువు గారికి, మోహన్ బాబు గారికి ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను? లేదే, అదిదానే నా చేసిన తప్పు. ఆంధ్రాలో ఎవరిని వచ్చి చూడలేదు, ఫోన్ కూడా చేయలేదు. నేను చేసి హెల్ప్ చేసి ఉంటే నాకు తప్పకుండా, మీరే ఇప్పుడు రోషన్ తమ్ముడు ఎస్టీవీ అని మా వారు ఎవరు నేను చూడలేదు. బ్రహ్మానందం గారితో కూడా నేను హెల్ప్ చేయట్లే, హెల్ప్ అడగట్లే. ఎందుకు నా గురుగారితో ఎవరితో నేను అడగలే. నేను చేసిన పెరిగే తప్పు మన ఆంధ్ర వాళ్ళకు నేను వీడియో పెట్టలే. ఇప్పుడు మీరు పెట్టబోతున్నారు, నాకు బాగా ఈ వీడియోతో నిజంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ తమిళనాడులో ఉన్నంత కఠినంగా మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉండరు. అది తెలుసు, నాకు బాగా తెలుసు. అదే నేను చేసిన తప్పు. అక్కడ లేదు తమ్ముడు, రోషన్ తమ్ముడు వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఫోన్ చేసి రోషన్ తమ్ముడు ఏదో ఇది ఒక 6 మాసం 6 మంత్స్కి నాకు భోజనానికి తప్పించుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మన ఆంధ్రాவுக்கு రాలేదు, అదే క్వశ్చన్ నేనే అడుగున్నా. ఎందుకు ఆంధ్రాவுக்கு పాకిజా నువ్వు పోలేదు అంటున్నా క్వశ్చన్. ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేస్తాను. ఇప్పుడు బ్రహ్మానందం గారితో 18 సినిమా నేను చేసిన భాగ్యం ఎవరూ చేయట్లే. బాబు మోహన్తో 6. ఎవరి కాంబినేషన్స్ లో బాగుంటుంది మీకు? బాబు మోహన్ గారి కాంబినేషనా, కోట గారి కాంబినేషనా, బ్రహ్మానందం గారి కాంబినేషనా? కోట గారితో ఎక్కువ చేయలేదు. పుట్టినా మొగాడుగా పుట్టకూడదు దాంట్లో. ఇది మన దాసరి గారు డైరెక్షన్లో అమ్మ రాజీనామా బాబు మోహన్. పుట్టిన మొగాడుగా పుట్టకూడదు బాబు మోహన్. అப்புறம் వచ్చి ఏవిఎస్ తర్వాత మన కోట గారితో ఎక్కువ చేయట్లే రాజా నేను. బ్రహ్మానందం గారు 18 సినిమా అంటే అది చాలా గొప్ప. నేను ఆంధ్రాలో ఇంట్రొడక్షన్ దొరికేదే చాలా గొప్ప విషయం. 18 సినిమా, ఒక గ్రేట్ కామెడియన్ ఇన్ ఆంధ్ర. అవరు పక్కం 18 మూవీ ఇదే ఏమంటే పేర్ జోడి అంటే ఎట్లా ఎవరికి. ఓయి విజయ గారు ఒకప్పుడు చెప్తున్నారు, ఏంటో నువ్వు తమిళనాడు నుంచి వచ్చి బ్రహ్మానందంగా గుర్తు ఎక్కువ సినిమా చేస్తున్నా, కానీ ఇదిగా చెప్పలేదు, కామెడీగా చెప్తున్నారు ఓయి విజయ గారు. ఆ అక్క చెప్తున్నారు, రమాప్రభ అక్క అంటే నాకు చాలా ఇష్టం,
షూటింగ్ స్పాట్లో రెండు పేరు మొత్తం కట్టి కట్టి పిడిచి కవులించుకుంటూ ముత్తి ఇస్తాను అక్కకి. చాలా ఇష్టం అక్క ఆయనకి. నల్ల తమిళ్ పేసువాங்க. என்னடி வாசுகி வாசுகி நல்லா தெலுங்கு వచ్చాడి உனக்கு అక్క తెలుగు కత్తి కొడుకగా అంటాను. అక్క కొంచెం తెలుగు నేర్చివండి అక్క. నీదే బాగా మాట్లాడుతున్నావు, నీకేం నేర్చేది, నీ గురుగారికి నేర్చుకో. గురుగారు బూతు డైలాగా చెప్పేస్తారు మా గురుగారు. షూటింగ్ స్పాట్లో గిరిబాబు గారు అందరూ కూర్చున్నప్పుడు, గురుగారు బాగా మంచి వర్డ్స్ నేర్పివ్వండి నాకు తెలుగులో, అన్ని బూతులు. అది గిరిబాబు గారు ఇంకా బూతులు. ప్రేమ అనుకో షూటింగ్లో జయలలిత, నేను, ఆలి కుర్రాడు అప్పుడు. అది వచ్చి ఈవీవి గారు డైరెక్టరు, ఈవీవి సత్యనారాయణ. అది తమ్ముడు వాణిశ్రీ గారు, ఫుల్ రాజమండ్రి వచ్చి మల్లికార్జునరావు ఆయన పక్కన కూడా చేశా. ఆయన కూడా మంచి, ఆయన హెల్పింగ్ మైండ్. ఒక కొట్టు ఓపెనింగ్, నెక్లెస్, నేను, జయలలిత, శివాజీ రాజా, ఆలి కుర్రాడు. కుర్రాడు అంటే కోపం వచ్చేస్తుంది. అదేంటి కుర్రాడు అంటే కుర్రాడు కాదు, మీ కుర్రాడు లాగలే కాదు ఆలి అంటే జాలీగా మాట్లాడుతున్నాం. అప్పుడు అక్కడ రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆలికి ఎంగేజ్మెంట్, అప్పుడే ఎంగేజ్మెంట్, అందరూ రావాలి. అందుకే జయలలిత, నేను, మల్లికార్జున, గిరిబాబు గారు. అప్పుడు చాలా వెరీ బిగ్ ఆర్టిస్ట్ కొండలరావు, ఆయనంతా ఉంటున్నారు సెట్లో. వంశీ గారు డైరెక్టర్. చాలా యాక్టర్స్, దాంట్లో ఎక్కువ యాక్టర్స్, ఫుల్ రాజమండ్రి. ఎందుకు చెప్తానంటే అంత జాలీగా ఆలి కుర్రాడు, ఆలితో అది వచ్చి ఏమి మూవీ, ఆలి కంపౌండరు, బ్రహ్మానందం వచ్చి డాక్టరు, వెటనరీ డాక్టరు, అది వచ్చి డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. శారద అమ్మ వచ్చి దాంట్లో మెయిన్ క్యారెక్టర్. వాణి విశ్వనాథ్ హీరోయిన్ వచ్చి, ఆయన పేరేంటి, మన నరేష్ హీరో. అక్కడ షూటింగ్లో జాలీ, అంత లాంచ్ మీదే సాంగ్, గోదావరి మా తల్లికి వంగి పెట్టు తన్నం. చాలా నల్ల జాలీ వంశీ గారు. అదే ఆల్ యాక్టర్స్. అది మన తెలుగులాగా రాదు రోషన్ తమ్ముడు. అందుకే నేను అది 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 ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు మన ఆంధ్రాలో ఎన్ని యాక్టర్స్, నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, అదే ఆ సినిమాలో వాణిశ్రీ గారు కూర్చోపెట్టి భోజనం తమిళ్లో మాట్లాడుతున్నారు. జయచిత్ర గారు పుట్టిన మొగాడుగా పుట్టకూడదు అప్పుడు. అది రాజమండ్రి. వైజాగ్ వచ్చి రేలంగి నరసింహరావు గారు, శ్రీలక్ష్మి అక్క, బాబు మోహన్, నేను. అది నాకు జోడీ వచ్చి మన బ్రహ్మానందం గారు. అదంతా ఇప్పుడు కూడా నేను మన ఆంధ్రాలో ఎన్ని వెరీ బిగ్. రామారావు గారు ఒకప్పుడు విజయవాడలో ట్రైన్ ఆగిపోయింది, పాకిజా అని. రామారావు, అవును అదేంటి నిజంగా నేను కూడా విన్నాను. ట్రైన్ ఒక చాట ఆపేసి పాకీజా బయటికి రావాలి, ఐ లవ్ యూ అన్నారంట. ఎక్కడది? విజయవాడ. అదే తమ్ముడు, ట్రైన్లో ఫస్ట్ ఏసీలో చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, రామారావు గారు. నేను సెకండ్ ఏసీ. మన గురుగారు షూటింగ్కు హైదరాబాద్. అక్కడ ట్రైన్ ఆగిపోయింది, విజయవాడలో ఆగుతుంది కదా. సరే నేను భోజనం ఏదైనా మన మద్రాసు నుంచి భోజనం తీసుకుని పోలే. మేనేజర్ గారంతా ఫోన్ చేసి, అక్క విజయవాడలో ఏదైనా చేసి తినండి బాకీ జాగారు అని చెప్పేశారు. సరే ట్రైన్లో ఇలాగ నైట్లో ట్రైను అక్కడ 9:30, 10కి ఆగుతుంది రోషన్ తమ్ముడు. అందరూ అక్కడ కాఫీ, టీ, కుర్రాడు, అక్కడ ప్లాట్ఫారం మీద పోయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళంతా ఆ నైట్లో మేకప్ లేదు, ఏమీ లేదు, ఒక చుడిదార్ వేసుకొని ఇలాగ చూసా. ఏంటి ఒక ఇడ్లీ కూడా రాలేదే అంటే, హాయ్ పాకిజా అంటున్నారు కుర్రాడు. అయ్యో ఇదేంటి ఈ ఇరుట్లో, ఈ డార్క్లో. అంతే 10 నిమిషాలే, పాకిజా బయటికి రా అంత గ్లాసులో తలుపు తొడుతున్నారు. ఈ చీఫ్ మినిస్టర్ గారు ఏమో ఇక్కడే ఏంటి ఒకే సౌండ్, ఏంటి సెకండ్ ఏసీలో ఎవరు, ఇది చాలా డిస్టర్బ్. పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను చూస్తున్నారు. పోలీస్ వాళ్ళంతా అక్కడ వచ్చేసారు. వచ్చి హలో ఏంటి ఒరే సౌండ్, సీఎం గారు ఉన్నారు ఫస్ట్ ఏసీలో అంటే, నేను ఇప్పుడు ఏంటి, హలో నమస్కారం పోలీస్ గారు. పాకిజా మీరా? పోలీస్ నా ఫ్యాన్. హలో షూటింగ్ పోతున్నారా? అవును భోజనం ఏమన్నా కావాలా అడిగిన ఉడనే ఇంకా 4 పోలీసు వచ్చి, సీఎం గారు పిలుస్తున్నారు, పాకిజా ఉందంట ఇక్కడ. అయ్యో నాకు షేవరింగ్ అవుతుంది తమ్ముడు, కైకాలంతా. అయ్యో దొరికిపోయాను. ఎప్పుడు షీల్డ్ ఆల్రెడీ తీసుకున్నాను కదా,
తర్వాత సెకండ్ మీటింగ్. ఓకే ఓకే. అవును, అయ్యో కబడ్డీ నడుங்கிట పోరేன் వెళ్ళారా చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి? అవును, అక్కడే తిన్నా. అందుకే అందే ఇంపార్టెంట్. ఓకే. పోయి నమస్కారం పెట్టేసి వస్తామని పోతే పోలీసు అలాగ ఒకప్పుడు మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీ అప్పుడు తెలుగుదేశంలో. అప్పుడు కూడా నేను షూటింగ్ పోయినప్పుడు అక్కడ షూటింగ్ స్పాట్లో పోలీసు అప్పుడే షూట్ చేస్తారు. అది నా పడిన భాగ్యం. మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు రామారావు గారు పిలుస్తున్నారు. అయ్యో మళ్ళీ దొరికిపోయామా అయ్యో అంటే పోలీసు వాళ్ళు తీసుకుని పోతారు. 10 పోలీసు వెనకాల, నేనేమో ఎంపల్లి ఇలా పోయి డాన్ కాళ్ళ నమస్కారం సీఎం గారు. అదేంటి ఒకే సౌండ్, నా ఫ్యాన్స్ అయ్యయ్యో అలాగా ట్రైన్లో కూడా ఇంత ఫ్యాన్స్. పతియా తమిళ్లో మాట్లాడుతున్నారు. చూసుకో ఆంధ్ర వాళ్ళు, పతియా నీ పన్నున పుణ్యం, నీకు దేవుడు ఇచ్చిన వరప్రసాదం అంటున్నారు. అయిందా? లేదు సీఎం గారు. ఎందుకు ఏమి తీసుకుని రాలేదా? ఇదంతా ఎవరన్నా మాట్లాడతారా? నాకు దొరికిన భాగ్యం. నేను తిన్నా ఏంటి, తినలేకపోతే ఏంటి, సీఎం నేను కూర్చో అంటున్నారు. కింద కూర్చున్నాను రోషన్ తమ్ముడు. నో 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 గెటప్ గెటప్. మీరు ఎవరన్నా దేవుడు దగ్గర కూర్చుంటారా అంటున్నాను. ఓకే. 5 minutes చపాతీ ఉంది తింటావా? నేను తీసుకుని నా కంపార్ట్మెంట్కి పోతాను, మీరు రెస్ట్ తీసుకోండి సీఎం. సీఎం గారు ఓకే ఓకే నేను ఇంకా తినాలి, టైం పడుతుంది. ఎవరెవరో నిలబడుతున్నారు ఎంపీ ఎమ్మెల్యేతో. నేను అక్కడ మాట్లాడినప్పుడు ఎல்லாம் చేతిలో ఇలా మాట్లాడుతున్నారు. చాలా గొప్ప విషయం. తర్వాత 2 చపాతీ ఏదేదో ఇచ్చారు. వాటర్ బాటిల్ మొదలుకొని తీసుకొని మళ్ళీ కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఓకే బాగా అరకను నల్ల నడి బాగా ఎంకరేజ్ చేసి నన్ను పంపించారు. ఇది చాలా గొప్ప విషయం. సూపర్ కదా అది. ఒక హీరోయిన్ కూడా రాదు అది. హీరోయిన్ ఏంటి ఎవరికమే రాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే రామారావు గారు, ఆంధ్రాలో ఉనకు ఇప్పుడు నీకు ఇంత పేరా పాకిజా అంటున్నారు. నువ్వు తమిళ నుంచి వచ్చావు, నా కూడా తమిళ నాட்டில் இருந்திருக்கு. நாங்கள் మేమంతా అక్కడ ఉన్నాము, అందరూ నాకు వచ్చి తమిళ్ నల్లా தெரியும். ஒரு ట్రైనే ఉడకిరానుగలే, ట్రైన్ డబడబడబడం తప్పితే ఏంటి పిచ్చి పట్టుకుంటున్నారు ఫ్యాన్స్. బయటికి రా, ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నాడు ఒక అబ్బాయి కుర్రాడు. నేను 10 కోట్లు ఉంది. నిజం రోషన్ తమ్ముడు, చాలా మిస్ చేశాను నేను వచ్చి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్ నాకు ఫోన్ చేసి వైజాగ్లో, పాకిజా వచ్చేసి ఇక్కడ నేను నా హోటల్ ఉంది. ఇప్పుడు హోటల్లో పని కూడా దొరకట్లేదు రోషన్ తమ్ముడు. ఇలాగ నా ఆంధ్ర జీవితం. దీంట్లో వచ్చి నేను బతుకున్నా. ఇది తమిళనాడులో ఒన్ను కూడా ఇంత మరి ఆంధ్ర నేను చాలా మిస్ చేశాను. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి, ఒక ఫ్లైట్ లో అందరు యాక్టర్స్ ఉన్నప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ ఓపోయిందా అయిందా? ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే మేమెంత బతుకుతామా? ఎవరెవరు ఉన్నారు? రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, మొత్తం 6, పిన్శెట్టి రవిరాజ గారు డైరెక్టరు, బ్రహ్మానందం గారు, నేను, బాబు మోహన్, వై విజయ అక్క, గిరిబాబు గారు. అదే దిగిపోయింది పల్లెటూరులో, దిగిపోయి మేమంతా అప్పుడు పోయిచ్చు ఫ్లైట్ ఇలాగ పోయింది. ఇప్పుడు నిక్కిది ఫ్లైట్ ఇదిలే. நாங்கள்லாம் அப்படியே தலையை விட்டுடும், ஐயோ 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 இது కత్తురం, అందరూ అరుస్తున్నాం. ఎవరు భయపడకండి, అందరూ బతికున్నారు, ఏమీ లేదు అని పైలట్ వైర్లెస్లో చెప్పి తర్వాత అందరూ బయటికి వచ్చేదికి 3 hours అయింది. తిరుపతి దగ్గరే. ఎయిర్పోర్ట్లో దిగలేదు ఫ్లైట్? ఎయిర్పోర్ట్లో దిగితే ఫైర్ అయి ఉంటుంది. తిరుపతిలో పల్లెటూరులో క్యాప్టెన్ చాలా ఆయన దింపేశాడు ఫ్లైట్, లేకపోతే అంతే. ఏదో టైర్లో ఏదో బాగా చెక్ చేసే తీశారు. అదంతా ఒక టైం కదా. అందరూ బతికాము, అందరూ ఇంటర్వ్యూ ఇచ్చాము. వెరీ వెరీ బిగ్ డైరెక్టర్స్, బిగ్ హీరోస్ అప్పుడు ఫ్లైట్లో. మేమంతా కామెడీ ఇలా వచ్చి అందరూ బతికాము. అప్పుడు పబ్లిసిటీ వచ్చింది. అప్పుడే అంత నాకు కొంచెం మర్చిపోయాను. ఉండేది ఇది మాత్రం గుర్తుంది, డైరెక్టర్స్ గుర్తుంది. బాలకృష్ణ అన్న ఆ రోజు రావాలి నెక్స్ట్ ఫ్లైట్, కానీ ఆయన వేరే ఏదో వర్క్ మీద ఉండిపోయారు చెన్నైలో. నెక్స్ట్ ఫ్లైట్ లేకపోతే మార్నింగ్ ఫ్లైట్ అక్కడ చెప్పారు నాకు. అయ్యో బాలకృష్ణ గారు రాలేదు, బాలకృష్ణ గారు. అప్పుడు నాకు అప్పుడియా అన్న కూడా இந்த ఫ్లైట్కి వస్తానన్నారా? ஒரு 10 మంది రాలేదు ఆ ఫ్లైట్లో, కానీ ఎవరికి ఏం అవలా, అందరూ బతికాం. ఓ విజయ అక్క, నేను అది ఒకటి బతికాము.
అది ఒకటి. రామారావు గారితో నేను ట్రైన్లో మాట్లాడేది. నేను ఆంధ్రాలో నేను అదే అంద ஒரு థింకింగ్లోనే నేను బతుకున్నాను. నేను ఆంధ్రాలో చాలా వచ్చి అందరూ నాతో బాగా మాట్లాడి నా వెరీ వెరీ బిగ్ హీరో నాగార్జున అన్న, ఇంకా నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వీళ్ళంతా నా దగ్గర మాట్లాడేది నాకు చాలా గొప్పం. వాణిశ్రీ గారు కూర్చోపెట్టి నాకు భోజనం పెడతారు. శారదా గారు అక్కడ బాటిల్లో ఆవక ఇది పూతరేకు అన్నీ ఇస్తారు నాకు. బట్ రియల్ లైఫ్లో ఇన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చేశారు కదా, రియల్ లైఫ్లోకి వచ్చేసరికి యాక్టింగ్ ఒకసారి ఆపేసిన తర్వాత చుట్టాల సైడ్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ సైడ్ కావచ్చు, లేకపోతే బయట ఉన్న ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళ వైపు నుంచి ఏమన్నా విమర్శలు ఎక్కువ విన్నారా? కామెంట్స్ చేయటం, ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. మన తెలుగులో కాదు, ఎక్కడైనా కానీ చులకనగా మాట్లాడటం, చీప్గా మాట్లాడటం. లోకల్ క్యారెక్టర్ మా ఆంధ్రాలో చేశారు అట్లా? చేశాను కదా పుట్టిన మొగాడులో. అదే అలా చేసినప్పుడు ఇక్కడ రియల్ లైఫ్ లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు అని తిట్టుతారు కదా అందరూ. అలా ఉన్నారా? లేదు, వాళ్ళే చెప్తున్నారు రోషన్ తమ్ముడు అదంతా యాక్టింగ్ కదా, వాళ్ళు డబ్బుల గురించి అంటున్నారు. ఇప్పుడు అనుకుంటాం, అప్పుడు ఎక్కువ ఆలోచిస్తారు కదా. అది కరెక్ట్. ఇప్పుడు యూట్యూబ్ అది ఇది వచ్చేసింది. అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు ఏమీ లేదే అప్పుడు. కానీ అప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫ్యాన్స్. ఇప్పుడు మన రోడ్డు మీద పోయినప్పుడు ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్ చేసి అప్పుడు వాళ్ళు డబ్బుల గురించి అదంతా యాక్టింగ్ వదులు ఒక్కొక్కరు డబ్బులకంటే అలాగ మాట్లాడతారా? మార్కెట్కి పోతున్నాను కదా రోషన్ తమ్ముడు, మార్కెట్ పోయినప్పుడు అక్కడ పబ్లిక్ వస్తారు కదా, వాళ్ళు అడిగి ఉంటారు. నన్ను అడిగి తిట్టుకుని సరే నమస్కారం అండి, అయ్యా ఈ మొహం చూడు ఎలాగ ఉంది, అది డబ్బుల గురించి అలాగ మాట్లాడుతున్నావు, అలాగ ఇది చేస్తున్నావు. అది నేను అది అప్పుడు అది చాలా నిజంగా ఈ యొక్క బాధ తప్పితే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ నిజంగా దేవుడు దయతలిచి సో మంచి ఆఫర్లు ఇప్పియాలి. తెలుగులో కూడా ఏదైనా సీరియల్స్ ఉంటే యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ సినిమాలలో ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు. చిన్న చిన్న రోల్స్కి పిలిచినా కానీ అక్కడే ఉండిపోయి సెటిల్ అయ్యి అండ్ ఆమెకి నెల ఖర్చులకు వస్తే చాలని వాసుకి గారు నిజంగా చాలా బాధతో చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా కానీ ఆమెకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫోన్పే ఆమెకు ఫోన్ చేసి ఆమెకు ఫోన్పే చేయండి. ఎందుకంటే ఎంతోమందిని నవ్వించిన యాక్ట్రెస్ ఈరోజు నిజంగా చాలామంది లాస్ట్ రోజుల్లో ఇలాంటి జీవితం కొనసాగిస్తుంటే మనకు చాలా బాధగా ఉంది. అండ్ దట్టు సుమన్ టీవీ ప్రతి స్టెప్లో కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూనే వచ్చింది. ఎంతోమందిని ఇప్పటికీ బయటికి తీసాం. వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో కూడా తెలియజెప్పాం. అండ్ చాలామందికి మేము కూడా హెల్ప్ చేయగలిగాం. అండ్ మీ ద్వారా కూడా కొంత హెల్ప్ చేయించగలిగాం. అండ్ మీరేమని చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి? అది నేను రోషన్ తమ్ముడు ఇప్పుడు ఎస్టీవీ ఇంటర్వ్యూ చేసి ఏదో అమ్మకు ఏదో హెల్ప్ చేసి ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం. మీరు చిన్న తమ్ముడు, లేకపోతే మీరు కాలు కూడా నేను పట్టుకుంటాను. ఎందుకంటే ఆ కష్టంలో నేను ఒక్క పూట అన్నం తింటున్నాను. అప్పుడు ఉన్నప్పుడు ఇది చాలా గొప్ప విషయం తమ్ముడు ఇచ్చేది. చాలా రోషన్ తమ్ముడుకు నమస్కారం పెడుతున్నాను. కానీ ఈ ఎస్టీవీ మూలం నేను రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ సీరియల్ రావాలి, మళ్ళీ నేను ఆంధ్రాకు రావాలి. నేను పుట్టేది తమిళనాడు అంటే కూడా ఈ రోజు వరకు ఇప్పుడు కూడా నాకు తినటానికి ఇప్పుడు ఈ కవర్లో డబ్బులు ఇచ్చి ఉంటున్నారు. ఆంధ్ర నేను ఎప్పుడు ఆంధ్ర ప్రజలు எனக்கு நான் ஆந்திரா பீப்புள்ஸ் என்ன எப்போதுமே மறக்கலை. திருப்பி நான் வரணும் ஆந்திராவுக்கு, నేను రావాలి. అందుకు వచ్చి మీరు సీరియలు పడం ரொம்ப వెరీ బిగ్ డబ్బులు ఉన్నవాళ్ళు నాకు ఏదైనా కొంచెం ఎస్టీవీకి మీరు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, షుగర్ ఉంది, ఏదో ఆరోగ్యం బాగలేకపో హాస్పిటల్ కూడా డబ్బులు లేదు, మీరు ఏதாவது హెల్ప్ చేయాలంటే ఎస్టీవీ తమ్ముడు రోషన్ ఉన్నారు, వాళ్ళకు జీపే పంపించు నాకు హెల్ప్ చేయాలి తప్పకుండా. మా జీపే వద్దు, డైరెక్ట్ మీదే జీపే చేసుకోండి. రోషన్ తమ్ముడు నాకు జీపే లేదు, బ్యాంకులో అకౌంటే లేదు, ఏమీ లేదు తమ్ముడు. బ్యాంక్ అకౌంట్ లేదా మీకు? తమ్ముడు డబ్బులు ఉంటే కదా నేను బ్యాంక్ అకౌంట్, అందుకే మీరు ఏదైనా హెల్ప్ చేస్తే కూడా చేతిలో డబ్బులు ఇవ్వండి, నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. నేను నిన్న కూడా మీకు రిక్వెస్ట్ చేశాను. మీ నెంబర్ అక్కడ ఆల్రెడీ స్క్రోలింగ్ చేస్తాం కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తారు. సరే ఓకేనా? అందుకే వచ్చి ఇప్పుడు మన ఆంధ్రాలో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నా గురుగారు మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాను. మీరంతా మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఒక్క సీన్ ఇస్తే కూడా చాలు, నాకు డబ్బులు అక్కర్లేదు. డబ్బులు వచ్చి
వెరీ పబ్లిక్లో ఉన్న వాళ్ళు వెరీ వెరీ బిగ్ బిజినెస్ వాళ్ళు ఇస్తారు. మీరు క్యారెక్టర్స్ ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మ వచ్చి రికార్డ్ చేసి అడుగుతున్నాను, మీ సినిమాలో ఒక్క సీన్ నాకు కావాలి, బాలకృష్ణ గారు ఒక్క சீன் ఇస్తే చాలు. சிரஞ்சீவி గారు அண்ணா உங்களுக்கு தமிழ் நல்லா தெரியும், நம்ம தமிழில் ஆக்ட் பண்ணியிருக்கோம், உங்கள் படத்தில் பவன் கல்யாணம் இருக்காரு, அவங்க పడతలో కూడా எனக்கு ఏదైనా క్యారెక్టర్ கொடுங்க, నిశ్చయం ఆంధ్రాకి వచ్చి మిమ్మల్ని అందరూ చూస్తే నేను దండం పెట్టుకుంటాను. ఎస్టీవీ వాళ్ళకు, నా తమ్ముడు రోషన్కి, నా ఫ్రెండ్ జే లలితకి, எல்லாத்துக்கும் மேலே నా ఆంధ్ర ఫ్యాన్స్కి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ పాకిజా గారు.